it is for you. So coordination, today I am going to discuss the coordination chemistry part 2 bits and topics, and also, so first of all, in part 1 just remember the previous class. Last class lo manam ligands gurinchi discuss cheyadam jarigindi. Some of the ligands types, different donating ligands, donor based upon the donor atoms బట్టి ligands డివైడ్ చేసాము. పాలిడెంటేటివ్, ఫ్లెక్సిడెంటేటివ్, మిగతా డెంటేట్స్ కూడా చెప్పడం జరిగింది. సో దాని మీద ఉండే చార్జ్ ని కూడా మనం స్పెసిఫై చేసాము, గుర్తించాలి. ఇకపోతే ఆక్సిడేషన్ స్టేట్స్ డిస్కషన్ చేసాము. ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం ఎలా కట్టాలి, ఇక కోఆర్డినేషన్ నెంబర్ కూడా మనం డిస్కస్ చేసాము. మెటల్ తో డైరెక్ట్ గా బాండ్ ఫామ్ చేసుకున్నటువంటి లైగాండ్స్ నే మనం కోఆర్డినేషన్ నెంబర్ కింద మనం చెప్తాము. ఇంకా అవుటర్ స్పియర్ లో ఉన్నటువంటి వాటిని మనం లైగాండ్స్ కింద కన్సిడర్ చేయము. ఇక నెంబర్ ఆఫ్ అయాన్స్ కూడా ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఎన్ని అయాన్స్ కింద విడిపోతుందో కూడా చెప్పాము. కాంప్లెక్స్ గా ఉంటే ఒకటి, బయట ఉండే అయానిక్ స్పియర్ లో ఉండేటువంటి ఎన్ని ఉంటే అన్ని, టోటల్ గా అయాన్స్ కూడా మనం చెప్పడం జరిగింది, ఎన్ని అయాన్స్ కింద విడిపోతుందో. ఇక ఏమైనా కాంప్లెక్స్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ క్లోరైడ్స్, క్లోరిన్ రిలేటెడ్ కాంప్లెక్స్ అయితే ఎన్ని క్లోరిన్స్ అయాన్స్ అందులో AgNO3తో చేరిపోతే ప్రిసిపిటేట్ అవుతాయి అని కూడా చెప్పాము. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. ఇకపోతే EAN వాల్యూ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అన్నది ఫార్ములాతో వివరించడం జరిగింది. ఇక హైబ్రిడైజేషన్ ఆఫ్ ది కాంప్లెక్స్ అండ్ బాండ్ యాంగిల్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇక మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఈ రోజు మనం నేర్చుకుంటాం. మీకు ఆల్రెడీ తెలిస్తే పర్లేదు, ఈ రోజు మనం చూద్దాం అది కూడా. ఇక మ్యాగ్నెటిక్ క్యారెక్టర్, అది కాంప్లెక్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ పారా ఆర్ డయామాగ్నెటిక్ అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. కాంప్లెక్స్ లో ఉండే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ CFSE వాల్యూస్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి అది కూడా డిస్కస్ చేసాం. అలాగే ప్రైమరీ వ్యాలెన్సీ గురించి చెప్పాం. అకార్డింగ్ టు వెర్నర్ థియరీ ప్రకారం ప్రైమరీ వ్యాలెన్స్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ స్టేట్. ఇక సెకండరీ వ్యాలెన్స్ కూడా చెప్పాము. సెకండరీ వ్యాలెన్స్ అంటే కోఆర్డినేషన్ నెంబర్. సో కోఆర్డినేషన్ నెంబర్ సెకండరీ వ్యాలెన్స్ అవుతుంది. ఇక IUPAC నేమ్స్ కూడా మనం ఒక 6 టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ లో IUPAC నేమ్స్ ఎలా రాయాలనేది మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. మనకు ఉండే కాంప్లెక్సెస్ చూస్తే న్యూట్రల్, పాజిటివ్, నెగిటివ్, అలాగే యాంబిడెంటెడ్ లైగెండ్స్ తో ఉన్నవి, రిజిడ్ లైగెండ్స్ తో ఉన్నటువంటివి మన కాంప్లెక్సెస్ ఉన్నాయి. సో ఆ నేమ్స్ ఎలా మనం రాయాలి అన్నది కూడా నేను PDF లాస్ట్ క్లాస్ PDF షేర్ చేయడం జరిగింది. టీచ్మెంట్ యాప్ లో డాక్యుమెంట్స్ లో మీకు ఉంటుంది, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కొత్త విద్యార్థులు, న్యూ జాయిన్ స్టూడెంట్స్. అలా EAN ఫాలో అవుతుందో లేదా అనేది కూడా మనం డిస్కస్ చేసాం. 36 వస్తే 3D సిరీస్ లో ఉన్నటువంటి ట్రాన్సిషన్ ఎలిమెంట్ EAN ఫాలో అయినట్టుగా. అదే 4D సిరీస్ చూసుకుంటే మనకి జినాన్ ఎలక్ట్రాన్ విన్యాసం సమానం అవ్వాలి, అంటే 54 రావాలి. ఇక 5D సిరీస్ చూసుకుంటే ప్లాటినం మాలిక్యూల్స్ అటువంటి ఆ సిరీస్ లో చూసుకుంటే మనకి రేడాన్ రావాలి, 86 రావాలి. ఇకపోతే షేప్ కూడా మనం డిస్కస్ చేసాం. డిఫరెంట్ కోఆర్డినేషన్ నెంబర్స్ ఉంటే డిఫరెంట్ షేప్స్ వస్తాయి. లీనియర్ అని, ట్రైగోనల్ పిరమిడ్ అని, టెట్రాహెడ్రల్ అని, స్క్వేర్ ప్లానర్ అని, ఆక్టాహెడ్రల్ అని, ట్రైగోనల్ బై పిరమిడ్ అని, ఇవన్నీ డిస్కస్ చేసాం. అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా మనం రాసాం. అంటే మనం ఒక ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కి E2G ఉంటుంది, EG ఉంటుంది, బేస్డ్ అపాన్ ది ఎలక్ట్రాన్స్ యాజ్ వెల్ యాజ్ ది లైగాండ్స్ అందులో ఉండే ఆ లైగాండ్ యొక్క స్ట్రెంత్ ని ఆధారం చేసుకొని, ఆ డి ఎలక్ట్రాన్స్ ఆధారం చేసుకొని ఆ T2G EG ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా రాయాలో కూడా మనం డిస్కస్ చేసాం. మరొకసారి మనం చూద్దాం అది కూడా. ఇక కాంప్లెక్స్ లో స్పిన్, హై స్పిన్ అని కూడా మనం చెప్పొచ్చు, బేస్డ్ అపాన్ ది లైగాండ్ స్ట్రెంత్. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ని ఆధారంగా చేసుకొని హై స్పిన్, లో స్పిన్ అని, అది ఇన్నర్ అవుటరా అనేది కూడా మనం చూడొచ్చు. ఇన్నర్ ఆర్బిటాల్స్ అయితే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అయితే D2sp3 వస్తుంది. అదే 4 కోఆర్డినేషన్ నెంబర్ అయితే DsP2 వస్తుంది ఇన్నర్ అయితే. అవుటర్ అయితే కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ అయితే sp3 వస్తుంది. అదే ఆక్టాహెడ్రల్ అయితే sp3d2 వస్తుంది. అవుటర్ ఆర్బిటాల్స్ ND ఆర్బిటాల్స్ యూజ్ చేసుకుంటాయి, ఇన్నర్ ఆర్బిటాల్స్ N-1d ఆర్బిటాల్స్ యూజ్ చేసుకుంటాయి. ఇక స్ట్రక్చరల్ ఐసోమర్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయనైజేషన్, లింకేజ్, హైడ్రేట్, లైగాండ్, కోఆర్డినేషన్ పొలిమరైజేషన్ ఐసోమరిజం, కోఆర్డినేషన్ ఐసోమరిజం, అలాగే పొలిమరైజేషన్ ఐసోమరిజం మనం విడిచిపెట్టాం. ఇప్పుడు మనం వచ్చి కూడా చూడొచ్చు బిట్స్ చేసేటప్పుడు. ఇక డి ఆర్బిటల్ స్ప్లిట్టింగ్ కూడా మనం చెప్పాం. ఆక్టాహెడ్రల్ లో డి ఆర్బిటల్ ఎలా స్ప్లిట్ అవుతాయి ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. అయితే మనం ఒక COGLY3 కాంప్లెక్స్ కి మనం ఎలా మనం రాయొచ్చో ఒకసారి చూస్తే, మనం రిప్రజెంటేషన్ మనం ఈ విధంగా రాస్తాం. ఇది ఇలా మనం రాసామంటే దిస్ కాంప్లెక్స్ ఈజ్ ఏ న్యూట్రల్ కాంప్లెక్స్.
ద చార్జ్ ఆన్ ది కాంప్లెక్స్ ఈజ్ 0. ఇక రిప్రజెంటేషన్ మనం ఎలా చేయొచ్చు, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం ఒక కాంప్లెక్స్ కి. ఇది మనకి ఏంటి పేరు, దీని పేరు మనం చూస్తే ట్రిస్ గ్లైసినేటో కోబాల్ట్ 3 వస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి గ్లైసినేట్ ఎలా ఉంటుందంటే ఉంది. గ్లైసినేట్ అనేది ఒక నెగిటివ్ లైగండ్, GLY మైనస్. ఇది గ్లైసినేట్ మైనస్ GLY మైనస్ కింద ఉంటుంది గ్లైసినేట్. మనకి గ్లైసిన్ తెలుసు, NH2CO NH2CH2COO హెచ్ని మనం గ్లైసిన్ అంటాం. సో హెచ్ స్థానంలో మనం COOH మైనస్ గా ఉంటే గ్లైసినేట్ అంటాం, నెగిటివ్ చార్జ్ ఉంటుంది. సో ఇందులో లైగాండ్స్ చూస్తే 3 లైగాండ్స్ ఉన్నాయి. ఆక్సిడేషన్ సంఖ్య కడితే ఇది కాంప్లెక్స్ కి మనకి +3 వస్తుంది. ఎందువల్ల +3 వస్తుంది, GLY మైనస్ కాబట్టి. కోఆర్డినేషన్ నెంబర్ చూస్తే ఇది బైడెంటేట్ లైగాండ్, దిస్ ఇస్ కాల్డ్ బైడెంటేట్ లైగాండ్ కాబట్టి సో మనకి ఎంత వచ్చేస్తుంది, దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అంటే 6 వస్తుంది. ఇక నెంబర్ ఆఫ్ అయాన్స్ చూస్తే నెంబర్ ఆఫ్ అయాన్స్ 0 వస్తాయి. నెంబర్ ఆఫ్ Cl అయాన్స్ ఏమి లేవు ఇందులో. EAN వాల్యూ కడితే మనకి ఎంత వస్తుంది, కోబాల్ట్ 3+ కాబట్టి కోబాల్ట్ 27. సో ఆక్సిజన్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ 27 కాబట్టి -3 చేస్తాం. సో లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, బైడెంటేట్ లైగాండ్స్ కాబట్టి 6, 3 × 6 × 2 వస్తుంది. సో 12 వస్తుంది. సో ఎంత వచ్చేస్తుంది 23, 36 వస్తుంది EAN వాల్యూ. ఇక హైబ్రిడైజేషన్ చూస్తే ఈ హైబ్రిడైజేషన్ ఏంటంటే ఇది sp3, ఇది ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది, D² sp3 వస్తుంది హైబ్రిడైజేషన్. ఇంకా బాండ్ యాంగిల్ చూసుకుంటే మీకు తెలుసు 90. మూమెంట్ కడితే మనకి ఇందులో ఎన్ని వంటర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 0 ఉంటాయి వంటర్ ఎలక్ట్రాన్స్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ 0. సో ఇది ఏ కాంప్లెక్స్ అంటే ఇది డయామాగ్నెటిక్ కాంప్లెక్స్. ఇకపోతే ఇక అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ చూసుకుంటే 0 ఉంటాయి, ఎందుకంటే D6 వస్తుంది, స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి T2G లో మొత్తం నిండిపోతుంది. సో T2G కాన్ఫిగరేషన్ రాస్తే T2G 0, EG 0 వస్తుంది CFSE ప్రకారం చూసుకుంటే. సో CFSE వాల్యూ ఎంత వస్తుందంటే 6 × S0.4 వస్తుంది డెల్టా. సో 2.4 డెల్టా వస్తుంది సో CFSE వాల్యూ. ఇక ప్రైమరీ వ్యాలెన్స్ చూసుకుంటే అది మనకి ఎంత వచ్చింది, ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి +3. సెకండరీ వ్యాలెన్స్ చూసుకుంటే +6. IUPAC నేమ్ ఆల్రెడీ చెప్పాను, ట్రిస్ గ్లైసినేటో కోబాల్ట్ 3 అంతే. ఇక EAN ఫాలో అవుతుందంటే ఫాలో అవుతుంది, 36 వచ్చింది కాబట్టి. సో ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈక్వలెంట్ టు క్రిప్టాన్. సో షేప్ ఆల్రెడీ చెప్పాం, ఇట్ ఈస్ ఏ షేప్ ఏంటంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఇది. ఇక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ మనం చూపించాం, దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఇది హై స్పిన్ లో స్పిన్ అంటే ఇది లో స్పిన్ కాంప్లెక్స్. ఎందువల్ల అంటే మొత్తం T2G లో ఫిల్ అయిపోయినాయి, ఎటువంటి వంటర్ ఎలక్ట్రాన్స్ లేవు. సో ఇది లో స్పిన్ కాంప్లెక్స్ అని పిలుస్తాం. సో ఇది ఇన్నర్ అవుటర్ అంటే ఇది మొత్తం ఫిల్ అయిపోయింది కాబట్టి ఇది ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అంటాం. సో ఇట్ ఈజ్ ఏ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. సో ఇది మనకి రఫ్ గా మనకి ఒక కాంప్లెక్స్ ఇస్తే ఈ విధంగా మీరు రాసుకోగలిగితే యూ హ్యావ్ నాలెడ్జ్, మీకు నాలెడ్జ్ ఉన్నట్టుగా. లేకపోతే మనం ఇదే కోబాల్ట్ Cl3 దిగి రాస్తే మనం ఎలా రాసుకోవాలి ఈ కాంప్లెక్స్ అంటే CO న్యూట్రల్ ఏదైతే తటస్థ లైగండ్ ఉందో అది 6 టైమ్స్, అలాగే Cl3 అని రాసుకోవాలి. సో లోపల ఉండే కాంప్లెక్స్ ఎన్ని ఉండాలంటే 6 ఉండాలి. సో కోబాల్ట్ 6 బాండ్స్ ఫామ్ చేస్తుంది. లైగండ్స్ NH3 5 ఉన్నాయి అనుకోండి, 5 ఒక Cl లోపల రాసి మిగతా 2 Cl బయట రాయాలి. సో రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, కాంప్లెక్స్ ఎలా చేయాలి, ఇందులో ఉండే లైగండ్స్ చూస్తే ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి, 9 కాదు. ఎంత కోఆర్డినేషన్ స్పియర్ లో ఉన్నటువంటివే మనకి లైగండ్స్. సో అవి మనం 6 ఉన్నాయి. ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే సో అమ్మోనియా 0 కాబట్టి సో Cl -3, అటు పక్క వెళ్తే +3. కోఆర్డినేషన్ నెంబర్ చూస్తే 6. ఇక నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని కింద విడిపోతుందంటే ఇదంతా ఒక అయాన్ కింద విడిపోతుంది, మైనస్ కింద, ఇది ప్లస్ కింద విడిపోతుంది, 3 మైనస్ కింద మారుతాయి. అంటే కాంప్లెక్స్ ప్లస్ వచ్చేస్తుంది 3+ ప్లస్ 3 Cl మైనస్లు కాబట్టి టోటల్ అయాన్స్ ఇది 1, ఇవి 3. టోటల్ ఇట్ కెన్ బి డిసోషియేట్ ఇంటూ 4 అయాన్స్ కింద విడిపోతుంది. నెంబర్ ఆఫ్ Cls ఎన్ని ప్రిసిపిటేట్ అవుతాయి, Ag అనువతితో చేరి పొందిస్తే మనకి 3 AgCl ఫామ్ అవుతాయి. ఈ కాంప్లెక్స్ 3 AgCl వస్తాయి, 3 వస్తాయి, 3 AgCl ఫామ్ అవుతాయి ఇందులో. సో 3 వస్తాయి AgCls. ఇక EAN వాల్యూ కూడా మనం కట్టచ్చు. EAN వాల్యూ ఎంత వస్తుంది, EAN వాల్యూ ఆల్రెడీ కోబాల్ట్ కి 27, ఆక్సిడేషన్ స్టేట్ 3 తీసేయాలి. 6 లైగాండ్స్ 6 × 12 = 12.
6 లైగండ్స్ కాబట్టి 12 వస్తుంది. సో 24 + 12 36 వచ్చేస్తుంది EAN వాల్యూ. ఇక హైబ్రిడైజేషన్ చూసుకుంటే ఇది ఏ హైబ్రిడైజేషన్ ఫాలో అవుతుంది, ఇది 6 లైగండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి ఆటోమేటిక్ గా దీనిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కోబాల్ట్ 3 అంటే 27 లో అంటే టోటల్ 9 లో 3 అంటే ఇది కూడా D6 ఇది కూడా. సో అన్ని కూడా ఫిల్ అయిపోతాయి. సో ఇది మనకి ఏమొస్తుందంటే D2sp3 వస్తుంది హైబ్రిడైజేషన్. ఇక బాండ్ యాంగిల్ చూసుకుంటే ఆక్టాహెడ్రల్ లో 90. ఇక మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ చూసుకుంటే 0. మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ చూసుకుంటే ఇది డయామాగ్నెటిక్ క్యారెక్టర్ సేమ్ యాజ్ గ్లైసినోటో కాంప్లెక్స్. సో ఇక చూస్తే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 0. CFSE చూసుకుంటే -2.4 డెల్టా వస్తుంది. ఎలా వచ్చిందంటే 6 ఇంటూ T2 ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 0.4. సో ఎంత వచ్చేసిందంటే 2.4 డెల్టా, 4 డెల్టా అవుతుంది. ప్రైమరీ వ్యాలెన్స్ ఆల్రెడీ మనం చెప్పాం ఆక్సిడేషన్ స్టేట్. సెకండరీ వ్యాలెన్స్ 6. IUPAC నేమ్ ఏమొస్తుందంటే హెక్సాయమైన్ కోబాల్ట్ 3 క్లోరైడ్ అని వస్తుంది. ఇకపోతే ఫాలో EAN ఫాలో అవుతుంది. షేప్ చూస్తే మనకి ఇది ఆక్టాహెడ్రల్ OCT అంటాం. ఆక్టాహెడ్రల్ ఇది హై స్పిన్ లో స్పిన్ అంటే ఇది లో స్పిన్, ఇది ఎందుకంటే అన్ని పెయిర్ అయిపోతాయి. ఇది ఇన్నరా అవుటర్ అంటే ఇది ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్, ఎందుకంటే ఇట్స్ ఏ హైబ్రిడేషన్ D2sp3. సో D ఆర్బిటల్స్ ఉపయోగించుకుంటాం. సో ఇది మనకి కంప్లీట్ గా నాలెడ్జ్ అండి, ఇలా మనం చేసుకోగలగాలి. అయితే కొన్ని ఇంపార్టెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయని కొన్ని లైగాండ్స్ నేను ఇక్కడ రాయడం జరిగిందండి. ఇక చూస్తే ఎసిటైల్ ఎసిటోన్ అంటామండి. ఇది మనకి బైడెంటేట్ లైగాండ్ అండి. దిస్ ఇస్ కాల్డ్ బైడెంటేట్ లైగాండ్. ఆ లైగాండ్ మీద ఉండే చార్జ్ ఏసీ అంటే ఇది బైడెంటేట్ లైగాండ్, గుర్తుపెట్టుకోవాలి ఎసిటైల్ ఎసిటోన్ ఇది. సో దానికి మనం చార్జ్ ఎంత ఉంటుందంటే ఆ లైగాండ్ మీద మైనస్ ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ కట్టినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఇక డైపెరడైల్ న్యూట్రల్ లైగాండ్ ఇది 2 డోనార్ నైట్రోజన్స్ ఉంటాయి. ఇది టోటల్ గా మెటల్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇస్తుందంటే 4 ఇస్తుంది. ఇది కూడా 4 ఎలక్ట్రాన్, బైడెంటెడ్ లైగండ్స్ అన్ని కూడా 4 ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. ఇక చూస్తే ఆక్సిలేట్ అండి OX2-. ఎక్కడైనా మీకు MOX ఇచ్చాడు అనుకోండి, OX ట్వైస్ అని ఇస్తే ఇది మనకు కోఆర్డినేషన్ నెంబర్ 4. ఈ ఆక్సిడేషన్ స్టేట్ కట్టాలంటే OX2- కాబట్టి సో 2 × 2 4 అవుతుంది. సో +4 అవుతుంది ఆక్సిడేషన్ స్టేట్, అది గుర్తించాలి. లేకపోతే DMG అని నేను చెప్పాం ఆల్రెడీ. DMG నికెల్ ని మనకి సపరేట్ చేయడానికి DMG కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. నికెల్ ఈ DMG తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. రెడ్ కలర్ DMG కలర్ వస్తుంది. ఈ -1 ఉంటుంది, -1 ఉంటుంది. 2 మనం మైనస్ అంటాం. ఇది నెగిటివ్ లైగాండ్. లేకపోతే ఇది మనకి బైడెంటెడ్ లైగాండ్ ఇది కూడా. ఇక ఎథిలిన్ డైయామైన్ అంటే న్యూట్రల్ లైగాండ్, 0 వేసుకోవాలి ఆక్సిడేషన్ స్టేట్ కట్టినప్పుడు. సో ఇది ఆల్రెడీ చెప్పాము. ఇక PN కూడా న్యూట్రల్ లైగాండ్, ఇది 4 ఎలక్ట్రాన్స్ దానం చేస్తుంది. సో ఇది మనకు అవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ ది ఆక్సిన్ అని ఉంటుందండి. మనకి ఎప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఎప్పుడు ఇస్తుంటాడు ఆక్సిన్ మైనస్ అండి. 8 హైడ్రాక్సీ ఫినోలిన్ ఆక్సిన్స్ అంటారు. సో అది ఫినోలిన్ సమ్మేళనం ఇది. అయితే 8 పొజిషన్ లో ఉన్న ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్ ఉంటుందండి. సో ఇది మనకి ఇచ్చినప్పుడు ఎక్కడైనా ఇది కూడా బైడెంటేట్ లైగాండే. సో 4 ఎలక్ట్రాన్స్ దానం చేస్తుంది మెటల్ కి. సో మనం ఆక్సిడేషన్ స్టేట్ కట్టినప్పుడు నెగిటివ్ చార్జ్ కన్సిడర్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్ చూస్తే వెర్నర్ థియరీ ఆల్రెడీ మనం చూసాము. చాలా పెద్ద టేబుల్ ఇచ్చాం నిన్న. ఈ రోజు వెరీ సింపుల్ టేబుల్ నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ కాంప్లెక్స్ చూడండి, CO ఇప్పుడే చూపించాను. దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవాలంటే మీకు ఇది తెలిసిపోతే ఈజీ అండి, ఇది తెలిసిపోతే మీకు ఈజీ. సో ఇది ఎన్ని అయాన్స్ ఇస్తుంది, కాంప్లెక్స్ అంతా కూడా 1 ఇస్తుంది. సో 3 CL ఉన్నాయి కాబట్టి 3 వస్తుంది. టోటల్ అయాన్స్ ఫస్ట్ కాంప్లెక్స్ 4 ఇస్తుంది. ఇక 5 NH3 ఉన్నప్పుడు 1 CL లోపలికి వస్తుంది. సో టోటల్ ఇది 3 అయాన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇది కాంప్లెక్స్ అంతా 1, CL 2 కలిపి 3. ఇది అంతా కూడా 1 + 2, 1 + 1 ఇది. సో 2 వస్తుంది. ఇక లాస్ట్ కాంప్లెక్స్ చూసారా, ఇది న్యూట్రల్ లైగాండ్ అండి. సో ఇది ఏం అయాన్స్ ఇవ్వదండి, 0 అయాన్స్ ఇస్తుంది. సో ఇది 0 అయాన్స్ అండి. సో మనం ఇందులో దీన్నే మనం ఏమంటామంటే నాన్ ఎలక్ట్రోలైట్ అంటాం. సో ఇది ఎటువంటి విద్యుత్ వాహకం కాదు, ఎందుకంటే అయాన్స్ లేవు. ఇట్ కెనాట్ పాస్ ద కరెంట్. సో ఇది ఇది కరెంట్ ను మోసుకొని పోలేదు. సో నాన్ ఎలక్ట్రోలైట్ అంటాం. సో కండక్టివిటీ ఏమవుతుందంటే కిందకి వెళ్తున్న కొద్ది డిక్రీజెస్ అయిపోతుంది. సో దేనికి ఎక్కువ ఉంటుంది కండక్టివిటీ అంటే, సో ఎక్కువ అయాన్స్ ఏవైతే ఉందో అది కండక్టివిటీ ఉంటుంది.
కండక్టివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ అయాన్స్. కండక్టివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ అయాన్స్ కి కండక్టివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ ది చూస్తే ఈఏఎన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాం. సో టోటల్ మెటల్ నుండి ఎలక్ట్రాన్స్ 2 ఇంటూ లైగెండ్స్ ఎన్ని ఉంటాయని ఆక్సిడేషన్ స్టేట్ వేసిస్తే చాలు, మనకి ఈఏఎన్ వచ్చేస్తుంది. ఇకపోతే కొన్ని ఈఏఎన్ మాలిక్యూల్స్ ఇచ్చామండి. ఎగ్జాంపుల్ నికెల్ టెట్రా కార్బనైల్. ఎప్పుడు కూడా డ్యామ్ షూర్ గా పడే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇదే ఖచ్చితంగా పడుతుంది ఈ సంవత్సరం కూడా. సో నికెల్ టెట్రా కార్బనైల్ ఎలాగా నికెల్ వేసాము 28, కార్బనైల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0, 4 లైగెండ్స్ ఉన్నాయి కాబట్టి 8, టోటల్ 36 వచ్చేయండి. అలాగే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నికెల్ టెట్రా కార్బనైల్ యొక్క షేప్ మనం చూస్తే గుర్తుపెట్టుకోండి, ఈడీ అండి. సో ఇది డయామాగ్నెటిక్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా పడుతుంది. టెట్రా హెడ్రల్ అనమాట టీడీ అంటే. ఇక FeCO5 అని చూసారా, ఇది మనకి పెంటా కార్బనైల్ ఐరన్ యొక్క పరమాణు సంఖ్య 26. ఇకపోతే కార్బనైల్ ఆక్సిడేషన్ స్టేట్ 0, కార్బనైల్ 0 వేస్తాం. సో 5 ఉన్నాయి కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ దానం చేస్తుంది. 5 ఇంటూ 2 10, టోటల్ ఎలక్ట్రాన్స్ అట్లా డొనేట్ చేస్తే 10. సో టోటల్ 36 వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఈఏఎన్ ఫాలో అవుతాయండి. మీరు ఇవన్నీ కూడా మీరు టైంలో ఖాళీగా ఉండేటప్పుడు ఈ వీడియో అయిన తర్వాత కూడా మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కడతాం. మీకు ఇది అందులో ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని FeCO5 మనకి ఐరన్ పెంటా కార్బనైల్ అంటాం, లేదా పెంటా కార్బనైల్ ఐరన్ 0 అంటాం దీని యొక్క IUPAC నేమ్. సో ఇది కూడా మనకి ఇస్తాం కూడా ఎక్కువగా. ఇది మనకి ఏంటంటే ట్రైగోనల్ బైపిరమిడ్ షేప్ ఉంటుంది. సో ఈఏఎన్ ఈమెను పాటిస్తుంది 36. ఇది కూడా డయామాగ్నెటిక్. సో వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ ఇవి కార్బనైల్ కి. ఇక మీరు ఇవన్నీ కట్టేసుకోండి, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఇది చూస్తే FeCN 6 టైమ్స్ 4- నే మనం ఏమంటామంటే పొటాషియం ముందు K4 ఉంటుంది. K4 FeCN 6 అనమాట. ఇది పొటాషియము ఫెర్రోసైనైడ్. ఇది ఫెర్రోసైనైడ్ గుర్తుపెట్టుకోండి. ఫెర్రోసైనైడ్ లో Fe2+ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది ఐరన్. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఫెర్రోసైనైడ్ అని ఇస్తే స్టేట్మెంట్ అది K4 K3 అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో ఫెర్రో వస్తుంది, Fe2+ స్టేట్ లో ఉంటుంది. సో ఇది కన్ఫ్యూజ్ కాకండి. ఇకపోతే నెక్స్ట్ ది ఈఏఎన్ నియమాన్ని ఫాలో అవనవి, డస్ నాట్ ఒబే ఈఏఎన్ రూల్. ఈఏఎన్ నియమం ఎంత మనకి రావాలి, ఎనర్ట్ గ్యాస్ 36 రావాలి, కానీ 35 వచ్చింది, 31 వచ్చింది, 35, 37, 38 వచ్చింది. వస్తే ఎక్కువ వచ్చాయి లేకపోతే తక్కువ వచ్చాయి. సో మనకి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెనీడియం కార్బనైల్, అన్ని కార్బనైల్స్ కూడా ఈఏఎన్ ఫాలో అవుతాయి, కానీ వెనీడియం VCO6 మాత్రం ఫాలో అవ్వదు. దీని ఈఏఎన్ విలువ 35, వెనీడియం 23, కార్బనైల్ కి 0. సో 6 లైగెండ్స్ ఉన్నాయి కాబట్టి 6 into 12 35 వచ్చాయి కదా. సో అలాగే వస్తుంది. మిగతావన్నిటి కూడా మీరు కట్టగలరు చాలా ఈజీగా. ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాము. సో ఈ విధంగా మీరు కట్టుకోవాలి. సో ఇది మనం చూసుకుంటే వెనీడియం ఇది పారా అండి. అన్ని కార్బనైల్స్ కూడా డయా అయితే వెనీడియం కార్బనైల్ కాంపౌండ్ మాత్రం పారా ఉంటుంది. ఆక్టాహెడ్రల్ sp3d2 ఇది కూడా. సో ఇవన్నీ కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ వస్తాయి. లేకపోతే నెక్స్ట్ ది స్పిన్ ఓన్లీ మూమెంట్స్ మనం కట్టాలండి. సో స్పిన్ ఓన్లీ మూమెంట్ ఎలా కడతాం, మనకు సూత్రం ఉందండి. ఏంటుంది, μ = n × n+2. సో దీనికి మరి ఏముంటుందంటే రూట్ ఉంటుంది, రూట్ n × n+2. μ = √n × n+2. ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఉంటే అన్ని. ఇక్కడ 1 పెట్టుకున్నాం అనుకోండి, 1 × 1+3. సో టోటల్ ఎంత √3 వచ్చింది. √3కి 1.7, 2 వస్తే 2.83, 3 ఉంటే 3.87, 4 ఉంటే 4.90, 5 ఉంటే 5.9. సో ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే మీకు 6 పాయింట్కి వెళ్ళకూడదు, 5.9కి వెళ్ళిపోవాలి, దగ్గరికి అరౌండ్ 6 రాయాలి. సో ఈ విధంగా మనకి స్పిన్ ఓన్లీ మూవ్మెంట్ ఈ సూత్రం ప్రకారం కడతాం. సో స్పిన్ ఓన్లీ మూవ్మెంట్ కి యూనిట్స్ చూసుకుంటే BM తో సూచిస్తాం, బోర్ మ్యాగ్నెటాన్స్ అంటాం. బోర్ మ్యాగ్నెటాన్స్ స్పిన్ ఓన్లీ ఫార్ములా గుర్తిస్తాం. లేకపోతే మనం కొన్ని కాంప్లెక్సెస్ మనం ఇక్కడ రాయడం జరిగిందండి. సో మనం చూసాం కోఆర్డినేషన్ నెంబర్ 2 ఏవి ఏర్పాటు చేస్తాయండి. కోఆర్డినేషన్ నెంబర్ 2 మనకి సిల్వర్ కాంప్లెక్సెస్ కోఆర్డినేషన్ నెంబర్ 2 ఫామ్ చేస్తాయి. కోఆర్డినేషన్ నెంబర్ 2 సిల్వర్ ఫామ్ చేస్తాయి, సిల్వర్ అమోనియా. అందులో ఆ AG యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే AG యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం చూస్తే AG+ గానే ఉంటుందండి. లేకపోతే నెక్స్ట్ ది మెర్క్యూరీ 3 అండి. ఇది కోఆర్డినేషన్ నెంబర్ 2, 3, ఇవి 4 అండి. సో ఈ కాంప్లెక్స్ అన్ని కూడా ఏ కాంప్లెక్స్ అంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ అండి.
ఇవన్నీ కూడా స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ అండి. సో ఈ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ లో హైబ్రిడైజేషన్ DsP2 ఉంటుందండి. ఈ sp3లో ఇందులో టెట్రాహెడ్రల్ sp3 ఉంటుందండి. సో ఈ కాంప్లెక్సెస్ అన్ని కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి నేర్చేసుకొని మీకు ఏం ప్రాబ్లం ఉండదండి. సాధారణంగా ప్లాటినం ఏర్పరిచే కాంప్లెక్స్ అన్ని కూడా SP కాంప్లెక్సెస్ లో, స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ లో గుర్తుపెట్టేసుకోండి. లేకపోతే మనకి ఇవి అవసరం లేదండి. ఇది ట్రైగోనల్ బైపిరమిడ్ అండి. దీని యొక్క షేప్ చూసుకుంటే ట్రైగోనల్ బైపిరమిడ్. బాండ్ యాంగిల్ మీకు తెలుసు కదా, 90 ఉంటుంది, 120 ఉంటుంది. లేకపోతే SP ఇది మనకి స్క్వేర్ పిరమిడ్ అండి. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇవి చూసుకుంటే మనకి ఇవి ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయండి. అంటే D² sp3 కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. సో దీన్ని మనం ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అని పిలుస్తాము. ఈ హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ కాంప్లెక్సెస్ అన్ని కూడా స్ట్రాంగ్ లైగండ్స్ కలిగి ఉన్నాయి. మరి స్ట్రాంగ్ లైగండ్స్ అంటే ఏంటి అంటే, సో స్ట్రాంగ్ లైగండ్స్ ఆర్ NH3, Cn-, CO, NO2 ఇవన్నీ కూడా స్ట్రాంగ్ లైగండ్. సో ఇవన్నీ కూడా మనకి ఎలా తెలియదు, బేస్డ్ అపాన్ ది స్పెక్ట్రోకెమికల్ సిరీస్ బట్టి. ఇవన్నీ కూడా వీక్ లైగండ్స్ అంటాం. వీక్ లైగండ్స్ అంటే మనకి హై స్పిన్ కాంప్లెక్స్ అని కూడా దీన్ని మనం పిలుస్తాం. HS అంటాం, హై స్పిన్ కాంప్లెక్స్ అంటాం. అలాగే ఇవి స్పిన్ ఫ్రీ కాంప్లెక్సెస్. స్పిన్ ఫ్రీ అంటే హై ఉంటుంది. సో మోస్ట్లీ ఈ కాంప్లెక్స్ అన్ని కూడా పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ అన్ని కూడా డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇవన్నీ కూడా లో స్పిన్ కాంప్లెక్సెస్. ఇవన్నీ కూడా ఇందులో అన్ని స్పిన్ అన్ని కూడా పెయిర్ అయిపోతాయి. స్ట్రాంగ్ లైగండ్స్ కదా, ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా పెయిర్ చేస్తాయి. లేకపోతే మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇందులో మనకి ఇక్కడ ఈ స్లైడ్ ద్వారా మనకు తెలిసే పాయింట్ ఏంటంటే, D² sp2 అంటే మీకు DsP2 ఉంటే మీకు తెలుసు. DsP2 ఉంటే మనకి ఇది స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ అని తెలుసు. SP అంటే స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్. అయితే ఈ D ఆర్బిటాల్ ఏంటి అని మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్ గా ఇస్తుంటాడు. సో ఇందులో ఉండే ఆ D ఆర్బిటాల్ ఏంటంటే DX² - Y². కానీ DX² ఎందుకంటే అదే హైయెస్ట్ అది మనం చేయాలి. DZ² వస్తుందండి ట్రైగోనల్ బైపిరమిడ్ అయితే. ఇది మీకు సెంటర్ మీకు MSc అయిన తర్వాత అడుగుతుంది ఇటువంటి బిట్. లేకపోతే స్క్వేర్ పిరమిడ్ లో అయితే స్క్వేర్ పిరమిడ్, స్క్వేర్ ప్లానర్ రెండింటికి కూడా DX² - Y² అవుతుంది. లేకపోతే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో చూసుకుంటే మనకి హయ్యర్ ఎనర్జీ ఏముంటాయి, EG ఆర్బిటాల్స్ ఉంటాయి. EG ఆర్బిటాల్స్ అంటే మనకి DX² - Y², అలాగే DZ². అంటే మనకి యాక్సిస్ మీద ఉండే ఆర్బిటాల్స్ మనకి 2 డీజనరేట్ ఆర్బిటల్స్ ఉన్నాయి కదా, అవి అవుతాయి D² కి ఇవి కూడా. లేకపోతే ఇందులో కూడా సేమ్ మనకి సేమ్ ఇవి అవి సమానమే వస్తాయి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. మీరు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక D ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ కూడా మనం ఒకసారి చూద్దామండి. ఆల్రెడీ D ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ మనకి ఇవి ఏ విధంగా మనకి స్ప్లిట్ అవుతున్నాయి అంటే, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో E2G కింద విడిపోతాయి, EG కింద కూడా విడిపోతాయి. ఈ EG కింద, T2G కింద కూడా మనకి విడిపోతాయి. 2 సెట్స్ కింద విడిపోతాయి. సో D ఆర్బిటల్స్ 5 కూడా డీజనరేట్ గా ఉంటాయి. లైగండ్ అప్రోచ్ అయినప్పుడు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఇలా విడిపోతాయి. అదే స్క్వేర్ ప్లానర్ కి వచ్చేటప్పటికి ఎన్ని రకాలుగా విడిపోయి చూడండి, 4 సెట్స్ కింద విడిపోయి 4 సెట్స్. అయితే మధ్యలో కూడా ఒక సెట్ వస్తుందండి ముందుగా మనం రాసినప్పుడు. దీన్నే మనం ఏమంటామంటే టెట్రాగోనల్ అంటాము, లేకపోతే దీన్నే మనం డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అంటాం. అంటే ఆక్టాహెడ్రల్ లో డిస్టార్షన్ ఉంటుంది, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కరెక్ట్ గా ఉండదు, దాని యొక్క బాండ్ యాంగిల్, బాండ్ లెంత్స్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ స్టేట్ ని మనం టెట్రాగోనల్ స్టేట్ అని పిలుస్తాం. సో MSc అయిన తర్వాత ఈ బిట్స్ లో మనకు ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తుంటది. ఇందులో కూడా 4 సెట్స్ వస్తాయండి. ఇందులో 2 సెట్స్ కనిపిస్తే ఇందులో 4 సెట్స్ వస్తాయి, ఇందులో 4 సెట్స్ వస్తాయి. అయితే ఎనర్జీ తేడా వస్తుంది చూడండి. మనకి ఇందులో మీకు ఆల్రెడీ DXY, DYZ, DZX ఇందులో ఇవన్నీ ఇవి DX² - Y², DZ². ఇవి మనకి ఎలా స్ప్లిట్ అవుతాయి అంటే, XY ఎనర్జీ పెరుగుతుంది, స్క్వేర్ ప్లానర్కి వచ్చినప్పుడు మరీ ఎనర్జీ పెరిగిపోతుంది. సో ఈ ఎనర్జీ ఆర్డర్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్ లో. చూడండి ఇక్కడ రాశాను. టెట్రాహెడ్రల్ లో మనకి ఎనర్జీ ఆర్డర్ దేనికి ఎక్కువ ఉంటుందంటే, టెట్రాహెడ్రల్ లో మనకి టెట్రాహెడ్రల్ మనం రివర్స్ రాసాం. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో మనకి ఎలాగ ఉంటుందంటే, దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందంటే T2G ఆర్బిటాల్స్ కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది EG కంటే. T2G ఆర్బిటాల్స్ యాక్చువల్ గా G అనే పదం వాడము, కానీ EG కోసం ఇక్కడ మీకు అర్థం అవడం కోసం రాసి చెప్పేస్తున్నాను. లేకపోతే ఆక్టాహెడ్రల్ లో ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే T2G గ్రేటర్ దాన్, T2G లెస్ దాన్
ఈజీ అండి. ఈజీ ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. ఈ రెండింటికి రివర్స్ ఒకదానికొకటి. సో మనం ఇక్కడ మన డయాగ్రామ్ లో కూడా మనం చూపించవచ్చు. అదే మనకి ఇది మన స్పెక్ట్రస్ కు మనం విడదీస్తే ఇది ఏ విధంగా స్ప్లిట్ అయిపోతుందంటే రెండు ఎనర్జీ కిందకి విడిపోతుంది. ఇది ఈజీ, ఇది T2G, ఇది T2G కింద విడిపోతుంది. సో ఇది మనం చూసుకుంటే ఇది ఏ స్ప్లిట్టింగ్ అంటే దీన్ని టెట్రాహెడ్రల్ స్ప్లిట్టింగ్ అంటారు, TD స్ప్లిట్టింగ్ అంటారు. ఇందులో రివర్స్ వస్తుంది, దీనికి రివర్స్ అయితే టెట్రాహెడ్రల్. ఇకపోతే మనకి ఎనర్జీ ఆర్డర్ మీకు తెలుసు. ఈజీ రాసినప్పుడు ఏమవుతుంది, ఈజీలో ఉండే ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, dx² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు dz² గ్రేటర్ దాన్ మిగతా రాయాలి. లేకపోతే ఆక్టాహెడ్రల్ రాసినప్పుడు మనకి ఇది ఇటు ఉంటుంది, ఈజీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది T2G కొంటే. సో లేకపోతే స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ లో స్ప్లిట్టింగ్ నేను చక్కగా రాసి చూపించాను చూడండి. హైయెస్ట్ మనకి హైయెస్ట్ ఎనర్జీ దేనికి ఉంటుంది, dx² మైనస్ y² కు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. తర్వాత dxy, తర్వాత dz², తర్వాత dxy dzx సేమ్ ఆర్బిటాల్స్. ఇక టెట్రాగోనల్ నాకు చూపించాను, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ టెట్రాగోనల్ గా స్ప్లిట్ అయిన తర్వాత డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అంటారు టెట్రాగోనల్, తర్వాత SP గా విడిపోతుంది. సో ఇందులో ఆర్డర్ చూసుకుంటే హైయెస్ట్ ఎనర్జీ dx² y², తర్వాత dz², తర్వాత ఎనర్జీ తక్కువ dxy, లాస్ట్ లీస్ట్ ఎనర్జీ దేనికంటే dxy dzx. సో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇక్కడ చేంజ్ చేశాను, అది చూడండి. లేకపోతే మనం డి ఆర్బిటాల్స్ మనకి ఎనర్జీ కూడా కట్టాలి. ఎలా ఫిల్ చేస్తాం సార్ అన్నాం, ఒక కోబాల్ట్ 3+ ఉంది, D6 కాన్ఫిగరేషన్ ఉంది. ఇందాక మనం చెప్పాము, ఏం చెప్పాం, NH3 కాంప్లెక్స్ ఫామ్ చేస్తే ఇఫ్ యు సీ దిస్ కాంప్లెక్స్ కోబాల్ట్ ఎలా ఉంది, ఇట్ ఈస్ ఏ హెక్సావాలెంట్ కాంప్లెక్స్. ఇందులో 6 NH3 మాలిక్యూల్స్ ఉన్నాయి, 6 NH3 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి, సో ఇది మనకి చెప్పాం, NH3 ఈజ్ ఏ స్ట్రాంగ్ లైగాండ్. అలాగే ఇక్కడ ఫ్లోరిన్ చూసుకుంటే వీక్ లైగాండ్. మనం ఆల్రెడీ చూసుకుంటే స్ట్రాంగ్ లైగాండ్ అయినప్పుడు ఏమవుతుంది, అన్ని కూడా డి ఆర్బిటాల్స్ లో పెయిర్ అయిపోతాయి. అకార్డింగ్ టు మనకి ఇట్ ఈస్ ఏ ఆపోజిట్ టు ఉండ్స్ రూల్. ఉండ్స్ రూల్ కి ఆపోజిట్ గా వచ్చేస్తుంది. అంటే T2G 6 కింద మనకి అడ్జస్ట్ అవుతుంది, ఈజీ 0 కింద ఉంటుంది. సో అన్ని కూడా పెయిర్ అయిపోతాయి. అందువల్ల దీని CFSE విలువ కడితే డెల్టా ఎంత వచ్చేస్తుంది అంటే -2.4. ఆల్రెడీ మనం ఎనర్జీ ఆర్బిటాల్స్ ఆల్రెడీ చూపించాం. సో ఆ విధంగా వస్తుంది, ఎందుకంటే ఈజీ 0. సో 6 × 0.4 వేస్తాం ఎనర్జీ, అది వచ్చేసింది. అదే వీక్ ఫీల్డ్ కేసులో చూస్తే మనకి ఏమొస్తాయి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపుతాము, 6 ఎలక్ట్రాన్స్ కదా. సో ఫస్ట్ 3 నింపుతాం, తర్వాత 4 ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది, 5 ఎలక్ట్రాన్ వస్తుంది, మరి 6 ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తుంది. సో 4 × 4 ఎంత వస్తుంది, 4 × 0.4 -1.6 వస్తుంది. ఈ రెండు కలిపి అంత 2 × 0.6 అంటే 1.2. సో 1 తీసి చూస్తే ఎంత వచ్చేస్తుంది, ఇందులో 0.4 వస్తుంది, -0.4. సో మన స్టెబిలిటీ చూస్తే ఏది ఎక్కువ స్టేబుల్ అంటే స్ట్రాంగ్ లైగాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ స్టేబుల్ కంపేర్ టు స్టెబిలిటీ ఆర్డర్ చూసుకుంటే. సో CONH3 is the more stable complex when compared with the cobalt fluoride complex. ఇక్కడ చూస్తే మనం ఆర్బిటాల్స్ మనం ఫిల్ చేయడం కూడా చూపించాం. ఇక్కడ D7 తీసుకున్నాం అనుకోండి, కాంప్లెక్స్ లో మనకి హై స్పిన్ కాంప్లెక్స్ లో స్పిన్ ఎక్కువ వస్తుంది చూడండి, 1, 2, 3 వంటర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే లో స్పిన్ కాంప్లెక్సెస్ లో ఒకే ఒక వంటర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లో స్పిన్ ఎప్పుడు స్ట్రాంగ్ లైగాండ్స్ ఉన్నప్పుడు, లేకపోతే దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇలా రాస్తాం. స్ట్రాంగ్ లైగాండ్స్ ఉన్నప్పుడు మనకి ముందు 6 నిండిపోతే తర్వాత 1 వెళ్తుంది. అదే వీక్ లైగాండ్ లో మనకి ఆల్కమ్ వస్తుంది. CFSE వాల్యూ కూడా మనం చెప్పొచ్చు. 6 ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 × 0.6 అంటే ఎంత, 5 × 0.4 వేస్తాం. సో 2.0 వస్తుంది, -2.0 వస్తుంది. అలాగే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అవి ఎంత వస్తుంది, 612 వస్తుంది, మైనస్ అంటే అంత 0.8 వచ్చేస్తుంది. సో దీనికి 1.8 వస్తుంది. ఎన్ని ఉన్నాయి, 6 అంటే 2.4 వస్తుంది, మైనస్ 1 తీసేయాలి కాబట్టి సో మనం 0.6 తీసేస్తే ఎంత వచ్చింది, -1.8 వచ్చింది. సో మనం అదే రాసాము ఇక్కడ. సో ఇది, సో ఈ P ఇవన్నీ విడిచిపెట్టండి, సో ఇప్పుడు అవసరం లేదు. సో అయితే మనం ఈ కాంప్లెక్సెస్ లో మనకి ఎనర్జీ మనం చెప్పొచ్చండి. సో హైయెస్ట్ ఎనర్జీ దేనికి ఉంటుందంటే స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ అన్నిటికంటే CFSE ఉంటుంది. దేంతో పోల్చుకుంటే మిగతా వాటితో పోల్చుకుంటే. ఇక తర్వాత ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, తర్వాత లాస్ట్ కి స్క్వేర్ ప్లానర్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. డెల్టా T అంటే టెట్రాహెడ్రల్.
డెల్టా టీతో సూచిస్తాం టెట్రాహెడ్రల్. ఇది ఆక్టాహెడ్రల్. చూసుకుంటే మనం ఇక్కడ రాసాము ఒక టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఎంత ఉంటుందంటే టెట్రాహెడ్రల్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ తో పోల్చుకుంటే టెట్రాహెడ్రల్ యొక్క ఎనర్జీ టెట్రాహెడ్రల్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0.4/9 అన్నాం కాబట్టి ఎంత వచ్చేస్తుంది మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.45 డెల్టా నాట్ అంటే ఎనర్జీ. సో మనకి డెల్టా టీ మనకి ఆల్రెడీ డెల్టా నాట్ విలువ తెలిస్తే మనం దేంతో గుణించాలి, మనకి టెట్రాహెడ్రల్ కావాలంటే 0.45 తో గుణిస్తే టెట్రాహెడ్రల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అదే మనకు ఆక్టాహెడ్రల్ ఎనర్జీ తెలుసు, ఆక్టాహెడ్రల్ ఎనర్జీ ఒక 5 వచ్చింది. మరి స్క్వేర్ ప్లానార్ది ఎంత సార్ డెల్టా ఎనర్జీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటని 1.3 ఇంటూ ఆక్టాహెడ్రల్ కదా అంటే 5 అంటే 1.5 అంటే 5 ఇంటూ 1.3 ఎంత వచ్చేస్తుంది 5.15. సో దీంతో గుణిస్తే 6.5. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ సూత్రాలు వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తు పెట్టేసుకోండి. సో ఇది మనకి వేస్తుంటాడు. లేకపోతే సిఎఫ్ఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ మనం చూసాము. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 2T ఇంటూ -0.4, అలాగే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈజీ ఇంటూ 0.6 వేస్తే మనకి సిఎఫ్ఎస్ వాల్యూ వచ్చేస్తుంది. లేకపోతే సిఎఫ్ఎస్ వాల్యూస్ కూడా మన D1 కి అయితే -4. ఇక్కడ మనం రాసింది DQలో రాసాం. మనకు ఆల్రెడీ ఇందాక మనం పాయింట్ లో పెట్టుకొని డెల్టా నాట్ రాసాం కదా. సో ఇందాక మనకు జనరల్ గా ఒక T2Gకి ఎంత వస్తుందంటే 0.4 డెల్టా నాట్ కాబట్టి మనం DQ మనం ఒక డెల్టా నాట్ ఈజ్ ఈక్వల్ టు 10 DQ అండి. 1 డెల్టా నాట్ ఈజ్ ఈక్వల్ టు 10 DQకి సమానం. సో అప్పుడు మనకి ఏమొచ్చేస్తుందంటే ఇంటూ 10 తో గుణిస్తే 4 DQ వచ్చేస్తుంది. సో అంతే, DQ ఈజ్ ఈక్వల్ టు ఇది కావాలి 1 డెల్టా నాట్ ఈజ్ ఈక్వల్ 10 DQ. సో 10 తో గుణించడమే, అప్పుడు ఇది 4 DQ కింద మారిపోయింది చేంజ్. సో ఈ విధంగా మనం ఆల్రెడీ చెప్పేసాము. సో ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక లో స్పిన్ కాంప్లెక్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసేవచ్చు ఈజీగా. ఇక సిఎఫ్ఎస్సి దేని మీద ఆధారపడుతుంది అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సిఎఫ్ఎస్సి షేప్ మీద ఆధారపడుతుందండి, కాంప్లెక్స్ యొక్క షేప్ మీద ఆధారపడుతుంది. ఇందాక మనం చెప్పాం కాంప్లెక్స్ ఎస్పి అయితే హయ్యర్ ఎనర్జీ సిఎఫ్ఎస్సి ఉంటుంది, అదే ఆక్టాహెడ్రల్ అయితే దానికంటే తక్కువ ఉంటుంది ఎస్పి కంటే, అలాగే టెట్రాహెడ్రల్ కి లోయర్ సిఎఫ్ఎస్సి ఉంటుంది అని చెప్పాం. సో కాంప్లెక్స్ షేప్ మీద ఆధారపడుతుంది సిఎఫ్ఎస్సి విలువ. సో అది ఎస్పీకి అయితే ఎక్కువ ఉంటుంది, మిగతా తర్వాత ఆక్టాహెడ్రల్ తర్వాత టెట్రాహెడ్రల్. అలాగే నేచర్ ఆఫ్ ది లైగండ్ మీద కూడా ఆధారపడుతుంది. లైగండ్ స్ట్రాంగ్ నెగిటివ్ అనుకోండి లేదా స్ట్రాంగ్ లైగండ్ అనుకోండి, అప్పుడు ఆ సిఎఫ్ఎస్సి వాల్యూ చాలా ఎక్కువ వస్తుంది. స్పెక్ట్రోస్కోపికల్ సిరీస్ పరంగా ఉన్నాయి స్ట్రాంగ్ లైగండ్స్ ఏవో వీక్ లైగండ్స్ ఏవో. సో స్ట్రాంగ్ లైగండ్స్ అయితే సిఎఫ్ఎస్సి ఎక్కువ వస్తుంది. అలాగే నేచర్ ఆఫ్ ది మెటల్ కూడా మీద కూడా ఆధారపడుతుంది. ఈ మెటల్ యొక్క నేచర్ ఏంటి చెప్తాము, మెటల్ మీద చార్జ్ ఉందనుకోండి, సపోజ్ కి Fe2+, Fe3+ ఉంది. చార్జ్ మనకి దేనికి ఎక్కువ ఉంది, Fe3+ కి ఎక్కువ ఉంది. సో చార్జ్ ఎక్కువ ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ దీని యొక్క సిఎఫ్ఎస్సి విలువ ఎక్కువ ఉంటుంది దీనికంటే. లేకపోతే డి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా మనం చూస్తాం, సేమ్ డి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్ని కూడా D6. అప్పుడు మనం చూసుకుంటే ఒకే గ్రూప్ లో ఉన్నటువంటివి, అప్పుడు సపోజ్ కి నికెల్, పెల్లాడియము, ప్లాటినం ఇవన్నీ కూడా ఒకే గ్రూప్ ఎలిమెంట్స్. ఇందులో 3D సిరీస్ ఇది 4D, ఇది 4D, ఇది 5D సిరీస్. మనం చూసుకుంటే మనకి 5D సిరీస్ కే ఎక్కువ మనం రాస్తాం. సో సిఎఫ్ఎస్ విలువ దేనికి ఎక్కువ ఉంటుందంటే 5D సిరీస్ ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు ప్లాటినం కాంప్లెక్స్ అని ఏ కాంప్లెక్స్ ఏర్పరుస్తాయి, 4 లో ఎస్పీ కాంప్లెక్స్ ఏర్పరుస్తాయి. సో మనకు ఆటోమేటిక్ ఎక్కువ వచ్చేస్తుందండి. లేకపోతే మనం కొన్ని కాంప్లెక్స్ కూడా మీకు ఇచ్చామండి, ఇంతవరకు రాస్తాం, మీకు ఒక్కసారి బోర్ కొట్టొచ్చు. సో మనం ఇక్కడ ఈ కాంప్లెక్స్ యొక్క మ్యాచింగ్ కూడా మనం ఇప్పుడు చూద్దామండి. సో నేను కొద్దిగా పెద్ద చేస్తున్నాను, ఒక్కసారి మీ మ్యాచింగ్ చేస్తే మీకు ఒక్కసారి మైండ్ రిలీఫ్ వస్తుంది. మళ్ళీ మన క్లాస్ అండి ఈ కాంప్లెక్స్లు ఇచ్చాం, ఏమి ఇచ్చాము, NH3 4 టైమ్స్ ఇవన్నీ ఇచ్చాము. ఇది ఒక కాంప్లెక్స్ ఇచ్చాం, ఇది ఒక కాంప్లెక్స్ ఇచ్చాం, మనకి డిఫరెంట్ లైగండ్స్ ఇచ్చాం మనం. లేకపోతే నెక్స్ట్ ఒక కాంప్లెక్స్ ఇచ్చాము, తర్వాత ఒకటి, ఇది ఒకటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంప్లెక్స్ ఇచ్చాం. అయితే ముందుగా మనం చూద్దామండి ఇది ఎలా చేయాలో ఏంటిది. చూస్తే మనకి ఇక్కడ ముందుగా చూస్తే ఇవన్నీ కూడా కాంప్లెక్సెస్ లో మీకు రఫ్ గా మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఈ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా ఏమిటంటే స్ట్రక్చరల్ ఐసోమరిజం మన లాస్ట్ క్లాస్ మనం చెప్పి వచ్చండి. సో ఇవి అయనైజేషన్ లో తేడా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది, అయనైజేషన్ ఐసోమర్స్ అండి. H2O లో తేడా ఉన్నాయండి.
కాంప్లెక్స్ లో బయట H2Oలు తేడా ఉన్నాయి. సో దీన్ని హైడ్రేట్ ఐసోమెరిజం. ఇది సో ఓన్లీ డిఫరెన్స్ ఎందులో ఉందంటే H2O మాలిక్యూల్స్ ఉంది కాబట్టి హైడ్రేట్ ఐసోమెరిజం అంటాం. సో హైడ్రేట్ ఐసోమెరిజం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇకపోతే ఈ ప్లాటినం, ఇవి చూసారా, ప్లాటినం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ ఐసోమెరిజం అంటే కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటాం. ఇకపోతే CONO ఉంది. NO2 కానీ CN కానీ SCN కానీ ఉంటే ఇవన్నీ యాంబిడెంటెడ్ న్యూక్లియోఫైల్స్ కాబట్టి ఇవన్నీ ప్రదర్శిస్తాయి. లింకేజ్ ఐసోమెరిజం ప్రదర్శిస్తాయి. లింకేజ్ ఐసోమెరిజం. సో ఇది మనం ఎక్కడ పెట్టొచ్చు? లింకేజ్ ఐసోమెరిజం పెట్టొచ్చు. ఇకపోతే ఇక మెటాటోలిడీను అలాగే ఆర్థోటోలిడీన్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ మనం చెప్పినప్పుడు PN లైగండ్స్ ఉన్నప్పుడు మనం చెప్పాం. ఈ లైగండ్స్ ఉన్నప్పుడు అవి లైగాండ్ ఐసోమెరిజం అని చెప్పాం. సో ఇక్కడ మనకి లైగాండ్ ఐసోమర్, ఇవి కూడా ఇవేంటంటే ఇవన్నీ కూడా లైగాండ్ ఐసోమెరిజం అవుతాయి. సో ఇవన్నీ లైగాండ్ ఐసోమెరిజం అవుతాయి. ఇక AB2 స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్, ఇది సిస్ట్రాన్స్ ఐసోమెరిజం ప్రదర్శిస్తుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ అదే చెప్తాము. ఇక AB ఇది ఉంది, ఇలా రాసాము. ఇది ఏంటి? ఇది ఏ ఐసోమర్? ఇది ట్రాన్స్ ఐసోమర్. ఎందుకంటే 2 A's ప్రెజెంట్ ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉన్నాయి. 2 A's ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ ఐసోమర్. ఇక ఇందులో చూసుకుంటే 2 B's ఒకే సైడ్ ఉన్నాయి, అటు 2 A's కానీ. సో ఇట్ ఈస్ ఏ సిస్ ఐసోమర్. ఇకపోతే మనం ముందుగా ఇది రాసాం కదా, ఇది జామెట్రికల్ ఐసోమెరిజం ప్రదర్శిస్తుందండి. MA2B2 MA2 టెట్రాహెడ్రల్, ఇది కూడా ఆప్టికల్ ఐసోమెరిజం ప్రదర్శిస్తుంది. ఇప్పుడు మనం ఇది డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ లో. ఇక చూస్తే మనం ఆల్రెడీ స్ట్రక్చరల్ ఐసోమెరిజం మనం కంప్లీట్ చేస్తామండి. అయనైజేషన్ ఐసోమెరిజం, హైడ్రేట్ అయనైజేషన్ లో తేడా ఉంటాయి. హైడ్రేట్ ఐసోమెరిజం అయితే మనం ఒక బిట్ విడిచిపెట్టామండి ఇందులో. ఈ ఫస్ట్ చూసారా, ఇది పొలిమరైజేషన్ ఐసోమెరిజం అండి. పొలిమరైజేషన్ ఐసోమెరిజం అండి. ఇలా ఉంటే పొలిమరైజేషన్ గుర్తుపెట్టేసుకోండి. ఇకపోతే మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో అయనైజేషన్ ఐసోమెరిజం, లింకేజ్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్, పొజిషనల్, అలాగే పొలిమరైజేషన్ ఐసోమెరిజం కూడా ఉంది. ఇకపోతే స్టీరియో ఐసోమెరిజం ఆల్రెడీ ఇవన్నీ చెప్పేసాం ఎగ్జాంపుల్స్ కోసం. ఇక జామెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం, ఇవి స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఇవి స్పేషియల్ గా డిఫరెంట్ ఉంటాయి. ఇవి స్పేషియల్ ఐసోమెరిజం అంట. సో స్టీరియో ఐసోమర్స్ అని కూడా మనం పిలుస్తాం. ఈ ఫస్ట్ గా స్ట్రక్చరల్ ఐసోమెరిజం మనం చూస్తే, స్ట్రక్చరల్ ఐసోమెరిజం కాదు ఇది. మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం 2 రకాలుగా విభజిస్తామని చెప్పాం. స్ట్రక్చరల్, స్టీరియో ఐసోమెరిజం. లో మనం ఆల్రెడీ ఇప్పుడు చూస్తాం అన్ని. లేకపోతే స్టీరియో ఐసోమెరిజం మళ్ళీ కెన్ బి డివైడ్ ఇంటూ 2 టైప్స్, జామెట్రికల్, ఆప్టికల్. సో ఇందులో ముందుగా జామెట్రికల్ ఐసోమెరిజం ఏది ప్రదర్శిస్తుందో చూద్దామండి. జామెట్రికల్ ఐసోమెరిజం ఏది ప్రదర్శిస్తుందో చూద్దామండి. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నటువంటి మనం అబ్జర్వ్ చేస్తే, కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటే ఏంటి? అయితే టెట్రాహెడ్రల్ అవ్వాలి, స్క్వేర్ ప్లానర్ అవ్వాలి. జామెట్రికల్ ఐసోమెరిజాన్ని టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ప్రదర్శించవు. ఎందుకంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ మీరు స్ట్రక్చర్ చూస్తే అన్ని ఇంచుమించు ఒకే సైడ్ ఉంటాయి. సో అవి ఈక్విలెంట్ గా ఒక పొజిషన్స్ అన్ని సిస్ టు ఈచ్ అదర్. అందులో మనం పోల్చలేం, అందువల్లనే ప్రదర్శించదు. స్క్వేర్ ప్లానర్ ప్రదర్శిస్తుందంటే ఎస్ ప్రదర్శిస్తుంది. తెలుసు, MA4 లేదా ML4 మనం సూచిస్తాం, ML4 తో. సో ఇక్కడ లైగాండ్స్ ఏ అనేవి, సో AB అనేవి లైగాండ్స్ మీకు కనిపిస్తుంది. MA4 ఉంటే మన సిస్ట్రాన్స్ ఐసోమెరిజం ప్రదర్శించదు, ఎందుకంటే మనం పోల్చలేం. లేకపోతే MA3B3 కూడా ప్రదర్శించదు. మరి ఏవి ప్రదర్శిస్తాయండి? MA2B2 ఉండాలి. అంటే 2 మోనోడెంటేట్ లైగాండ్, 2 ఒకలాంటివి, ఇంకొక B టైప్ లాంటివి ఉండాలి. అలాగే MAB2, MA2BC, MABCD, అలాగే MAO2 అన్నాం. ఇక్కడ AA ఏంటి సార్ అంటే బైడెంటేట్ లైగాండ్, సిమెట్రికల్ డోనార్ ఆటమ్స్ ఉంటాయి. సపోజ్ కి ఆక్సలేట్ 2- ఉందనుకోండి, సో ఇది బైడెంటేట్ లైగాండ్, AA ఉదాహరణ. అలాగే AB2 అన్నాం. మరి AB ఏంటి సార్ అంటే డోనార్ ఆటమ్స్ వేరు, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఎగ్జాంపుల్ గ్లైసినేటో చెప్పొచ్చు, ఎందుకంటే N ఒక డోనార్ ఆటము, ఆక్సిజన్ ఒక డోనార్ ఆటం. అలాగే బిడ్జ్డ్ కాంప్లెక్సెస్ కూడా మనకి ప్రదర్శిస్తాయి. ఇవి కూడా స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్, ఇవి కూడా ప్రదర్శిస్తాయి. ఈ మోడల్ గా ఉంటే మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏ మోడల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ బిట్ పడుతుంది, వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇది ఫోకస్ చేయాలి. లేకపోతే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నటువంటి కాంప్లెక్సెస్ చూస్తే మనకి ఏవి ప్రదర్శిస్తాయి, ఏవి ప్రదర్శించవు. MA5B గా ఉంటే ప్రదర్శించదు. అలాగే MA6 ఉంటే కూడా ప్రదర్శించదు. అంటే 6 సేమ్ లైగండ్స్ ఉన్నా, 5 సేమ్ లైగండ్, ఒక డిఫరెంట్ లైగండ్ ఉన్నా కూడా ఇట్ కెనాట్ సోర్స్
జామెట్రికల్ ఐసోమెరిజం. సో మరి ఏవి ప్రదర్శిస్తే జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఫార్ములా ఎలా ఉండాలంటే MA4B2 అలాగే MA3B3 అంటాం. ఈ MA3B3లో ఫేక్ అంటాం, FAC అంటాం, అలాగే MER అని పదం కనిపిస్తుంది. FAC అంటే ఫేషియల్ అంటాం, అంటే 3 లైగాండ్స్ కూడా ఒకే ఫేస్ మీద ఉంటాయి. అదే మెరిడో అనుకోండి, 2 లైగాండ్స్ ఎక్కడ ఉండి ఇంకొక లైగాండ్ ఇంకా ఆపోజిట్ గా ఉంటుంది, దాన్ని మెరిడో అంటాం. ఇవేంటంటే ఫేషియల్ అంటే ఒకే ఫేస్ మీద ఉంటాయి. సో దాని ఫేస్ మెరిడో, 2 ఐసోమర్స్ వస్తాయి. ఈ ఫేస్ నే మనం సిస్ అంటాము, మెరిడోనే మనం ట్రాన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. లేకపోతే MABCDEF కూడా మనకి జామెట్రికల్ ఐసోమర్ ప్రదర్శిస్తుంది. ఇవన్నీ కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ అండి. కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే ఏంటి? ఆక్టాహెడ్రల్. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇవి ప్రదర్శిస్తాయి. అలా సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్ ఇది. సో ఈ లైగాండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ దానం చేస్తుందంటే 4 ఎలక్ట్రాన్స్ దానం చేస్తుంది. లేకపోతే దీనికి ఇది కూడా ప్రదర్శిస్తుంది. అలాగే ఈ మోడల్ ఉన్నా కూడా ప్రదర్శిస్తుంది. AA to BC కూడా ప్రదర్శిస్తుంది. అన్సిమెట్రికల్ ఉంది ఇక్కడ చూడండి. ఇది ఏ లైగాండ్? ఇది మనకి ఇది అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఇది కూడా ప్రదర్శిస్తుందండి. మరి ఏది ప్రదర్శించదు సార్ అంటే MAA2 ఉంటే, AA3 ఉంటే మనకు ప్రదర్శించదండి. ఇవి సిమెట్రిక్ అంత కదా, మన సిస్ ట్రాన్స్ వాల్స్లేం కాబట్టి ఇవి ప్రదర్శించదండి. లేకపోతే ఆప్టికల్ ఐసోమెరిజం అండి. ఆప్టికల్ ఐసోమెరిజం మనం ధ్రువణ సాదృశ్యం అంటాము. సో కోఆర్డినేషన్ నెంబర్ 4 మనం చూస్తే ఇందులో ఏమొస్తాయంటే డిఎల్ రూపాలు వస్తాయండి. మనం ఆల్రెడీ డెక్స్ట్రో రూపం అని, లివో రూపం అని కూడా మనకు తెలిసి చదువుతాము, ఆ రూపాలండి. సో మనం ఇందులో చూసుకుంటే ఆ జామెట్రికల్ ఐసోమెరిజాన్ని టెట్రాహెడ్రల్ ప్రదర్శించదు. అదే అక్కడ ఆప్టికల్ ఐసోమెరిజం ఏది ప్రదర్శించంటే స్క్వేర్ ప్లానార్ ప్రదర్శించదు. కారణం ఏంటంటే స్క్వేర్ ప్లానార్ అంటే ఆల్రెడీ అందులో ప్లానారిటీ ఉంది. సో సిమెట్రికల్ యాక్సిస్ గానీ సిమెట్రికల్ ప్లేన్ గానీ ఉంటుంది కాబట్టి ఈ ఉంటే సిమెట్రీ ఎలిమెంట్స్ అంటాం. యాక్సిస్, సెంటర్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటాం, లేదా యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటే మనకి అవి ప్రదర్శించవు. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ మనకి ఆప్టికల్ ఐసోమెరిజం ప్రదర్శించవు. జామెట్రికల్ ఐసోమెరిజాన్ని టెట్రాహెడ్రల్ సంక్లిష్టం ప్రదర్శించవు. మరి ఇది ఆల్రెడీ రాసాం, ఇవి ప్రదర్శించవు. ఏ ప్రదర్శిస్తాయి? టెట్రాహెడ్రల్ ప్రదర్శిస్తాయి. అయితే MA4 టెట్రాహెడ్రల్ సంక్లిష్టం ప్రదర్శిస్తుందంటే ఇది ప్రదర్శించదు. మరి MA3B కూడా ప్రదర్శించదు. ఏవి ప్రదర్శిస్తాయండి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MABCD ఆర్ MAB ట్వైస్. అంటే అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రదర్శిస్తాయి. MAA2 రూపం ఉందనుకోండి, అది మరి ప్రదర్శించదు. మళ్ళీ గుర్తుపెట్టేసుకోండి, ఇవి మాత్రం ప్రదర్శిస్తాయి. సో ఇవి ఆప్టికల్ ఐసోమెరిజము ఇన్ కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్. ఇకపోతే నెక్స్ట్ కాంప్లెక్స్ చూస్తే ఆప్టికల్ ఐసోమెరిజము కోఆర్డినేషన్ 6 లో కూడా మనం చూడొచ్చండి. ఇందులో మనం చెప్పాం ఆల్రెడీ జామెట్రికల్ ఐసోమెరిజం ఇది ప్రదర్శించదు. సో అలాగే ఇది కూడా ప్రదర్శించదండి. జామెట్రికల్ ఐసోమెరిజం ప్రదర్శించదు, ఆప్టికల్ ఐసోమెరిజం ప్రదర్శించదు, రెండు కూడా. అయితే జామెట్రికల్ ఐసోమెరిజం ఇది ప్రదర్శిస్తుంది, ఇది ప్రదర్శిస్తుంది, ఇది ప్రదర్శిస్తుంది, ఇది ప్రదర్శిస్తుంది, ఇవన్నీ కూడా ప్రదర్శిస్తాయి. కానీ ఆప్టికల్ ఐసోమెరిజంకి వచ్చేసరికి సో డస్ నాట్ షోస్ ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ ద కాంప్లెక్స్ ఆఫ్ MA4B2. ఇది ఆప్టికల్ ఐసోమెరిజం ప్రదర్శించదండి. అలాగే MA3B3 కూడా ప్రదర్శించదండి. ఏ మోడల్ ప్రదర్శిస్తాయండి ఆప్టికల్ ఐసోమెరిజం? MA2B2C2, అలాగే MA2B2CD, MABCDF, అలాగే సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు MA2B2 ప్రదర్శిస్తాయి. అలాగే ఈ మోడల్ కూడా ప్రదర్శిస్తుంది. ఈ బైడెంటేట్ లైగాండ్స్ ఇందులో కోఆర్డినేషన్ నెంబర్ మనం చూస్తే 6 అండి. ఇవన్నిటికి కూడా మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. అలాగే ఇది సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్, ఇది కూడా ప్రదర్శిస్తుందండి. ఇకపోతే MAA3 కూడా ప్రదర్శిస్తుందండి. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇకపోతే MAB3 కంపల్సరీగా ప్రదర్శిస్తుంది అన్సిమెట్రికల్ లైగాండ్. ఇక ఇది కూడా ప్రదర్శిస్తుందండి. MAA4 రాసాము. సో ఇక్కడ మనకి M2 లైగాండ్స్ ఉంటుందండి. 2 మెటల్ సెంటర్స్ ఉంటాయండి. అటువంటి సంక్లిష్టాలు కూడా మనకు ప్రదర్శిస్తాయండి. లేకపోతే ఇక MEDTA6 కాంప్లెక్స్ కూడా ప్రదర్శిస్తుందండి. EDTA ఏ డెల్టా లైగాండ్ అంటే ఇది మన EDTAని కీలేటింగ్ లైగాండ్ అని అంటాము. అలాగే దీన్ని మనం ఇంకొక లైగాండ్ కూడా అంటాం, ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్ అని కూడా అంటాం. ఎందుకంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 పాటించగలదు, 5 ఫాలో అవుతుంది, 4 కూడా ప్రదర్శిస్తుంది కోఆర్డినేషన్ నెంబర్. అందువల్ల దీన్ని ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్ అంటాం. ఫ్లెక్సిబుల్, దిస్ లైగాండ్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్. లేకపోతే కీలేటింగ్ లైగాండ్స్ అన్నాం, రింగ్స్ ను ఫామ్ చేస్తుంది మెటల్ చుట్టూ. అయితే దీని మీద ఉండే చార్జ్ చూస్తే D4- అండి. మనం ఎక్కడైనా ఆక్సిడేషన్ స్టేట్ కట్టినప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ 4- గుర్తించాలి ఇది. సో లేకపోతే మనకి ఇటువంటి లైగాండ్స్ కూడా మనకి ఆప్టికల్ యాక్టివిటీ ప్రదర్శిస్తుంది. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్.
లేకపోతే ఈ స్టెబిలిటీకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ అండి. ఫ్యాక్టర్స్ ఏవి ఎఫెక్ట్ చేస్తాయి ఈ స్టెబిలిటీ కాంప్లెక్స్ అంటే, మనకి ఆల్రెడీ చార్జ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి. చార్జ్ పెరిగితే మనకి స్టెబిలిటీ పెరుగుతుందండి. స్మాల్ సైజ్ ఉంటే అది కూడా స్టెబిలిటీని పెంచుతాయండి. అయానిక్ పొటెన్షియల్ కూడా పెరిగితే స్టెబిలిటీ పెరుగుతుందండి. ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు. అలాగే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ మెటల్ పెరిగినా కూడా పెరుగుతుందండి. ఈఏఎన్ ఫాలో అయినా కూడా స్టెబిలిటీ పెరుగుతుందండి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే మెటల్ కి సంబంధించినవండి. నేచర్ ఆఫ్ ది మెటల్. మెటల్ మీద చార్జ్ పెరిగితే స్టెబిలిటీ పెరుగుతుంది, సైజు తగ్గితే స్టెబిలిటీ పెరుగుతుంది. అయానిక్ పొటెన్షియల్ పెరిగితే స్టెబిలిటీ పెరుగుతుంది. అయానిక్ పొటెన్షియల్ పెరిగితే స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. అయానిక్ పొటెన్షియల్ అంటే తెలుసు, అయానిక్ పొటెన్షియల్ పై ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై రేడియస్ హోల్ స్క్వేర్ వేస్తే మనకు అయానిక్ పొటెన్షియల్ వస్తుంది. మనకి సాధారణంగా Fe 3+ కాంప్లెక్సెస్ మోర్ స్టేబుల్. దేంతో పోల్చుకుంటండి? Fe 2+ తో పోల్చుకుంటే. అలాగే కోబాల్ట్ 3+ కాంప్లెక్సెస్ మోర్ స్టేబుల్ అండి. దేంతో పోల్చుకుంటే? కోబాల్ట్ 2+ కాంప్లెక్స్ తో పోల్చుకుంటే. మీరు ఇవి గుర్తించాలి. సో ఎక్కువైతే ఎలక్ట్రాన్ నెగిటివిటీ మెటల్స్ పెరిగినా కూడా స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఇవి మీరు గుర్తుపెట్టాలి. చార్జ్ మనం కడితే వచ్చేసింది అయానిక్ పొటెన్షియల్ వాల్యూ ఈ విధంగా. ఇక లైగాండ్స్ విషయం చూస్తే, లైగాండ్ నేచర్ ఆఫ్ ది లైగాండ్ ఎలా ఉండాలంటే, బేసిసిటీ పెరిగింది అనుకోండి, లైగాండ్ యొక్క బేసిక్ క్యారెక్టర్ ఎక్కువ అనుకోండి, F- ఎక్కువ, F-, Br-, ఆమ్లత్వం ఎక్కువ, క్షారత్వం తక్కువ. సో మనకి I- కి బేసిటీ ఎక్కువ అండి. సో మనకి ఆ కాంప్లెక్స్ మనకి మోర్ స్టేబుల్ అండి. బేసిటీ చూస్తామండి. బేసిటీ ఎక్కువ ఉంటే మనం స్టెబిలిటీ పెరుగుతుందండి. డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ పెరుగుతుంది. అలాగే కీలేటింగ్ లైగాండ్స్ ఉంటే స్టెబిలిటీ పెరుగుతుంది. కీలేటింగ్ లైగాండ్స్ అంటే బైడెంటెడ్ లైగాండ్, ట్రైడెంటెడ్, టెట్రాడెంట్ అన్ని అవుతాయి. ఎథిలిన్ డైయామైన్, ఆక్సిలేట్, EDTA ఇవన్నీ కూడా కీలేటింగ్ లైగాండ్స్ ఫామ్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా స్టెబిలిటీ ఫ్యాక్టర్స్. ఇక యూజెస్ చూసుకుంటే మనకి చాలా చాలా రెగ్యులర్ గా వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మనకి రెగ్యులర్ ఎగ్జామ్ లో దిస్ బిట్ ఈజ్ ఏపీఆర్ మనకి ఎక్కువ బిట్స్ ఇస్తుంది. సో అదేంటంటే యూజెస్ చూసుకుంటే సిస్ ప్లాటిన్ అండి. ఈ సిస్ ప్లాటిన్ అంటే దీని పేర్లు సిస్ ప్లాటిన్ అని పిలుస్తుంది. దీన్ని డైక్లోరో డైఅమైన్ డైక్లోరో ప్లాటినం ప్లాటినం 2 కాంప్లెక్స్. ఇక్కడ ప్లాటినం ఎలా ఉంటుందంటే +2 ఆక్సికన్ స్టేట్ లో ఉంటుంది. సో దీని పేరు ఏంటంటే డైఅమైన్ డైక్లోరో ప్లాటినం సిస్ ప్లాటిన్ కాంప్లెక్స్ అంటాం. ఇది ఎందులో ఉపయోగిస్తారంటే క్యాన్సర్ థెరపీలో వాడతారు. క్యాన్సర్ గడ్డలను తగ్గించడానికి మనం ఈ కాంప్లెక్సెస్ మనకి వాడడం జరుగుతుంది. లేకపోతే కాల్షియం EDTA కాంప్లెక్స్ కూడా దేనికి వాడతారంటే లెడ్ కానీ, మెర్క్యూరీ కానీ, ఆర్సినిక్ కానీ, యాంటిమోని కానీ ఇటువంటి లోహాలని మనకు పాయిజన్ తగ్గించడానికి కాల్షియం EDTA వాడతారు. ఏం చేస్తుందంటే ఈ EDTA కీలేటింగ్ లైగాండ్ కదా, సో ఇది లెడ్ తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది, శరీర భాగాలతో రియాక్ట్ అవ్వకుండా ఉండిపోతుంది. సో వీ కెన్ రిమూవ్ ద పాయిజనింగ్ ఆఫ్ లెడ్ ఫ్రమ్ ద మనం రిమూవ్ చేసుకోవచ్చు లెడ్ యొక్క పాయిజన్. ఇక లివింగ్ సిస్టమ్ మనం చూసుకుంటే, సో మనకి ఐరన్ తెలుసు, కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది 4 పైరిన్ వలయంతో. మనకి ఆల్రెడీ తెలుసు హెమోగ్లోబిన్ లో మనకి ఐరన్ ఉంటుంది, 4 పైరిన్ వలయము కూడా ఉంటుంది ఆక్సిజన్ మనకు రవాణా చేయడానికి. ఇక చూస్తే మనకి ఐరన్ ఎలా ఉంటుందంటే మీకు గుర్తుపెట్టుకోండి, హెమోగ్లోబిన్ లో ఐరన్ ఎగ్జిస్టెడ్ యాజ్ ఏ Fe2+. సో ఇక క్లోరోఫిల్ అయితే Mg2+. అలాగే B12 లో అయితే CO3+. గుర్తుపెట్టుకోండి. సైనికోబాలమైన్ లో కోబాల్ట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. సో ఇవండి. లేకపోతే వెరీ ఇంపార్టెంట్ ఇంకా కార్బాక్సీ జింక్ కాంప్లెక్సెస్, కార్బాక్సీ పెప్టడేజ్ అని, కార్బాక్సీ అన్హైడ్రేజ్ అని ఈ జింక్ కాంప్లెక్స్ అండి. ఆ ఎంజైమ్స్ లో, అవి ఎంజైమ్స్ అంటే ప్రోటీన్స్, ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్, అందులో జింక్ ఉంటుందండి. సో Zn2+ కింద. సో ఎక్కువైతే Zn2+ ఇందులో ఆక్సిడేషన్ స్టేట్. అలాగే మీకు తెలుసు ఇన్సులిన్ లో కూడా ఏది ఉంటుందండి? జింకే ఉంటుందండి ఇన్సులిన్ లో కూడా. ఎక్కువైతే విల్కిన్సన్ క్యాటలిస్ట్ అంటామండి. ఇది విల్కిన్సన్ క్యాటలిస్ట్ ని హోమోజీనియస్ క్యాటలిస్ట్ అంటామండి. దాని ఫార్ములా ఇదండి. దీని పేరు క్లోరో ట్రిస్ ట్రైఫెనైల్ పాస్పిన్ రోడియం కాంప్లెక్స్ అంటాం. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. మనం రీసెంట్ గా DL ఎగ్జామ్ లో కూడా ఈ బిట్ ఇచ్చాడండి, అంతకుముందు JL ఎగ్జామ్ లో కూడా పడుతుందండి. రెగ్యులర్ బిట్ అండి విల్కిన్సన్ క్యాటలిస్ట్. మీరు ఇది గుర్తు పెట్టేసుకోండి, ట్రిస్ ట్రైఫెనైల్ పాస్పిన్ రోడియం క్లోరైడ్ ఆర్ క్లోరో ట్రిస్ ట్రైఫెనైల్ పాస్పిన్ రోడియం 1. ఇది కాంప్లెక్స్ రోడియం 1 కాంప్లెక్స్ అంటాం.
ఇందువల్ల ఇది అంతా కూడా కాంప్లెక్స్ ఇది మొత్తం టోటల్ కూడా. ఇకపోతే హెట్రోజీనియస్ క్యాటలిసిస్ లో జేగ్లర్ నాటా క్యాటలిస్ట్ అండి. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. జేగ్లర్ నాటా క్యాటలిస్ట్ ఏంటంటే టైటానియం టెట్రాక్లోరైడ్, ఇది కూడా రాశాను, టైటానియం టెట్రాక్లోరైడ్ TiCl4 ప్లస్ ట్రై ఎథైల్ అల్యూమినియం అండి. ఈ రెండు మిక్చర్ నే మనం జేగ్లర్ నాటా క్యాటలిస్ట్ అంటాం. ఇది మనం మీకు తెలుసు కదా, పాలిమర్ ఎథిలిన్ పొలిమరైజేషన్ చేయడానికి మీకు LDPA HDPA అని ఉంటాయండి. హై డెన్సిటీ పాలిఎథిలిన్, అలాగే లో డెన్సిటీ, హై డెన్సిటీ అంటే HDPA అంట, హై డెన్సిటీ, లో డెన్సిటీ పాలిఎథిలిన్. హై డెన్సిటీ పాలిఎథిలిన్ తయారు చేయడానికి ఈ క్యాటలిస్ట్ ఉపయోగించి మనం ఎథిలిన్ తీసుకొని పాలిఎథిలిన్ కింద మార్చొచ్చండి, పాలిఎథిలిన్ కింద మార్చొచ్చండి. సో ఈ క్యాటలిస్ట్ అందుకోసం ఉపయోగపడుతుంది పొలిమరైజేషన్. ఇది ఏ పొలిమరైజేషన్ పాల్గొంటుందంటే కోఆర్డినేషన్ పొలిమరైజేషన్ పాల్గొంటుంది. కోఆర్డినేషన్ అంట, సమన్వయ పొలిమరీకరణం అంట. ఇందువల్ల అంటే ఇందులో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ పొలిమరైజేషన్. జేగ్లర్ నాటా క్యాటలిస్ట్ ఈజ్ ఏ విచ్ పొలిమరైజేషన్ అడిగితే ఇట్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ పొలిమరైజేషన్. సో ఇకపోతే మనం ఇంకా కాన్సెప్ట్స్ లోకి వచ్చామండి. లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండి. లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనకి SN1 ఉన్నాయండి, అలాగే SN2 ఉంటాయండి. మనకి SN1 SN2 మనం ప్రధానంగా చర్చిస్తాం. SNI కూడా ఉంటుంది, సో మనకి ఇప్పుడు అది అవసరం లేదు. ఇక ఆర్డర్ చూసుకుంటే SN1 ఎంత అండి, ఆర్డర్ 1 ఉంటుందండి. ఇక మాలిక్యులారిటీ కూడా 1 ఇక రేటు దేని మీద ఆధారపడుతుందంటే కాంప్లెక్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడుతుందండి. ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది కాంప్లెక్స్ అండి. ఇక లైగాండ్ మీద ఆధారపడదండి. సో ఇకపోతే మెకానిజం, ఏ టైప్ మెకానిజం అండి ఇది అంటే, సో మెకానిజం మనం టైప్ చూస్తే ఇది ఇంటర్మీడియట్ ఏమొస్తుందంటే మనకి ఒక కోఆర్డినేషన్ నెంబర్ తక్కువ ఉన్నటువంటిది వస్తుందండి. మెకానిజం చూస్తే ఇది డిసోసియేషన్ మెకానిజం అంటామండి. ఎందుకంటే కోఆర్డినేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. స్టార్టింగ్ 6 ఉన్నటువంటి కాంప్లెక్స్ 5 కింద అవుతుంది, ఒక లైగాండ్ కోల్పోయి మళ్ళీ తర్వాత మళ్ళీ 6 కింద మారుతుందండి. మరి కొత్త న్యూ లైగాండ్ L' తో చేరిపోయింది. సో దీన్ని మనం డిసోసియేషన్ జరిగింది ఫస్ట్ స్టెప్ లో. దీన్నే మనం RDS స్టెప్ అంటాం. రేట్ డిటర్మినింగ్ స్టెప్, ఓన్లీ డిపెండ్ అపాన్ ది కాంప్లెక్స్ మీద మాత్రమే ఆధారపడుతుంది. ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది కాంప్లెక్స్, డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ది లైగాండ్. సో దీన్ని మనం డిసోసియేషన్ మెకానిజం అంటాం. ఇందులో స్టెప్స్ చూసుకుంటే SN1 రియాక్షన్ లో 2 స్టెప్స్ జరుగుతాయి. ఇంటర్మీడియట్ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత వస్తుందంటే ఇంటర్మీడియట్ 5 వస్తుందండి. మరి 5లో మనకి షేప్ ఏం వస్తుందంటే, అయితే స్క్వేర్ పిరమిడ్ డౌన్ అవుతుందండి, లేదా ఏ షేప్ ఉంటుందండి ఆ ఇంటర్మీడియట్ షేపు, ట్రైగోనల్ బైపిరమిడ్ షేప్ అని ఉంటుందండి. సో ఇది మీరు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ ది SN2 రియాక్షన్ అండి. SN2 రియాక్షన్ అండి. SN2 రియాక్షన్ లో మనకి ఆల్రెడీ ఆర్డర్ ఎంత అండి, SN2 రియాక్షన్ లో 2 ఉంది కాబట్టి 2 వస్తుంది, మాలిక్యులర్ 2. మీకు ఆల్రెడీ తెలుసు ఆర్డర్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. హౌ మనీ, ఇది దేని మీద ఆధారపడింది, హౌ మనీ మాలిక్యూల్స్ మీద ఆధారపడింది రేటు, ఎన్ని కాన్సన్ట్రేషన్ మాలిక్యూల్స్ మీద ఆధారపడింది మనకి ఆర్డర్ చెప్తుంది. ఇక మాలిక్యూల్స్ అంటే హౌ మనీ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రేట్ డిటర్మినింగ్ స్టెప్ అండి. సో ఇక్కడ 2 ఫాలో అవుతాయండి. సో ఇది చూసుకుంటే రేటు దేని మీద ఆధారపడుతుందంటే కాంప్లెక్స్ మీద, అలాగే లైగాండ్ మీద కూడా ఆధారపడుతుందండి. అందువల్లనే మనం ఆర్డర్ 2 రాసాం. సో రేటు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కాంప్లెక్స్ యాజ్ వెల్ యాజ్ ది లైగాండ్. సో ఆర్డర్ మనం అదే కదా రాస్తాం, దాని మీద ఉన్నవి 1+1 = 2 అండి ఆర్డర్. మాలిక్యులారిటీ కూడా 2 2 మాలిక్యూల్స్ అట్ ఏ టైం పాల్గొంటాయండి రియాక్షన్ లో. అందువల్లనే సో మనకి 6 మనకి 2 వచ్చేస్తుంది. ఇక మెకానిజం టైప్ చూస్తే ఇది ఎసోసియేషన్ మెకానిజం అంటామండి. ఎసోసియేషన్ అంటే 6 ఉన్నటువంటి ఆక్టాడల్ కాంప్లెక్స్ ఇనీషియల్ గా ఫస్ట్ లైగాండ్ తో చెరిగిపోయింది 7 కాంప్లెక్స్ కింద మారుతుంది కోఆర్డినేషన్ నెంబర్, తర్వాత మళ్ళీ 6 అయిపోతుందండి, లైగాండ్ కోల్పోతుంది. ఇక్కడ ఏం జరిగింది, 7 అంటే 6+1 అయ్యింది కదా, ఎసోసియేషన్ మెకానిజం అండి. సో అలాగే స్టెప్స్ ఎన్ని స్టెప్ లో జరుగుతుందంటే ఒకే ఒక స్టెప్ లో జరుగుతుందండి. వెరీ ఇంపార్టెంట్, ఒక స్టెప్ లే. మరి ఈ స్టేట్ ఏ స్టేట్ అంటే ఇది, దీన్ని ట్రాన్సిషన్ స్టేట్ అంటామండి, సంధి స్థితి అని పిలుస్తాం. ఇంటర్మీడియట్ ఏమి రాదండి ఇందులో, ట్రాన్సిషన్ స్టేట్ ఆధారంగా జరిగే చర్య. దిస్ రియాక్షన్ త్రూ ట్రాన్సిషన్ స్టేట్. సో ట్రాన్సిషన్ స్టేట్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే కోఆర్డినేషన్ నెంబర్ 7 అండి. మరి కోఆర్డినేషన్ నెంబర్ 7 ఉంటే దాని షేప్ ఏంటండి, పెంటాగోనల్ బైపిరమిడ్ అండి, EBP అంటామండి. పెంటాగోనల్ బైపిరమిడ్ షేప్ లో ఉంటుంది. సో కోఆర్డినేషన్ నెంబర్ పెంటాగోనల్ బైపిరమిడ్ కి ఎంత ఉంటుందంటే 7 ఉంటుందండి కోఆర్డినేషన్ నెంబర్. సో ఈ విధంగా మనం చెప్తామండి SN1 SN2 రియాక్షన్. లేకపోతే ట్రాన్స్ ఎఫెక్ట్ అండి.
ట్రాన్స్ ఎఫెక్ట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి బిట్స్ లో మనకి ట్రాన్స్ ఎఫెక్ట్. ఇక్కడ మనకు ఒక కాంప్లెక్స్ ఇచ్చామండి చూడండి. ఇవన్నీ కూడా ట్రాన్స్ ఎఫెక్ట్ అన్ని కూడా ప్లాటినం లోనే జరుగుతాయి. స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సే ఈ ట్రాన్స్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. సో ఇక్కడ మన ప్లాటినం కాంప్లెక్స్ కాబట్టి, సో ఇక్కడ మనం చూస్తే అమ్మోనియా కలిపామండి. ఇది ఒక సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండి. ఇది కూడా మన లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ SN1 SN2 మనం ముందు చూపించాం. ఇది స్క్వేర్ ప్లానర్ లో కూడా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతాయండి. ఒక లైగాండ్ ఇక్కడ ఏంటంటే NH3 లైగాండ్ అండి, సబ్స్టిట్యూషన్ చేయాలండి. ఈ లైగాండ్ ఎక్కడ వస్తుంది సబ్స్టిట్యూట్ చేయగలము అంటే ఇక్కడ మనం చూస్తే NH3 ఆపోజిట్ గా పెట్టాడండి. ఇక్కడ దీని కేసుకు వచ్చేటప్పటికి ఈ కింద చూసేటప్పటికి ఎక్కడొచ్చింది లైగాండ్, ఇక్కడ వచ్చిందండి లైగాండ్ NH3 లైగాండ్. సో మనకి ఇందులో ఏది పాసిబుల్ అవుతుంది, ఏది వస్తుంది, సిస్ వస్తుందా ట్రాన్స్ ఐసోమర్ వస్తుందా? NH3 చేస్తే దిస్ కాంప్లెక్స్ ఫార్మ్స్ విచ్ కాంప్లెక్స్, సిస్ ట్రాన్స్ ట్రాన్స్ కాంప్లెక్స్, ఏది ఫార్మ్ చేస్తుంది అనేది మనకు తెలియదండి. సో మనకి ఇక్కడ డైరెక్టింగ్ గ్రూప్స్ తెలిస్తే ట్రాన్స్ డైరెక్టింగ్ ఏబిలిటీ గ్రూప్స్ ఒక పట్టిక ఉంటుంది, స్పెక్ట్రోకెమికల్ సిరీస్ లాగా ఒక గ్రేటర్ దాన్ లెస్ దాన్ తో ఒక పట్టిక ఉంటుంది. అది మీరు నేర్చుకుని తెలిసిపోతుంది. సాధారణంగా NO2 మనకి స్ట్రాంగ్ లైగండ్ వీక్ లైగండ్ అనేది మనకి తెలుసుకుంటే ఆటోమేటిక్ ఏది వస్తుంది అనేది మనకు తెలిసిపోతుందండి. సో మనకి చూసుకుంటే స్ట్రాంగ్ లైగండ్ కదండి, సో దీన్ని లేపేస్తుందండి. సో మనం చూద్దామండి స్పెక్ట్రోకెమికల్ సిరీస్ చూస్తే తెలిసిపోతుంది. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ లో మనం ఇచ్చామండి, ఏమి ఇచ్చాము, సైనైడ్ బలమైన లైగండ్, తర్వాత CO, తర్వాత ఎథిలీన్ PR3H-, అలాగే CH3-, ఫినైల్ మైనస్ అని C6H5-, NO2-, I-, బ్రోమిన్ I-, NH3 పిరిడిన్. ఈ రెండు వీక్ లైగండ్స్ అండి, అంతకంటే వీక్ అండి ఇవి. తర్వాత వీక్ హాలోజన్స్ అండి. సో ఇక్కడ మనకి NO2 ఆల్రెడీ ఉంది కదండి ఇక్కడ లైగండ్ సిరీస్ లో. NO2 స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి ఇది లేపేస్తుందండి. అదే చెప్తాము, ఇన్కమింగ్ లైగండ్ ట్రాన్స్ స్థానంలో చేరేటట్టుగా నిర్దేశిస్తుంది. NO2 ఈజ్ ఏ ట్రాన్స్ డైరెక్టింగ్ గ్రూప్, ఇట్ డైరెక్ట్స్ ద ఇన్కమింగ్ లైగండ్ ఇన్ ట్రాన్స్ టు ఇట్. దీనికి ట్రాన్స్ స్థానంలో వచ్చే విధంగా లైగండ్ డైరెక్ట్ చేస్తుందండి. సో ఏదవుతుందండి ఆన్సర్, ఇందులో కాంప్లెక్స్ ఏది వస్తుందండి, ట్రాన్స్ కాంప్లెక్స్ వస్తుందండి. ఈ కాంప్లెక్స్ రాదండి. సో మీరు ఇవి గుర్తు పెట్టుకోవాలండి. ఇవి మీకు తక్కువ రాశాను, మీకు ఎక్కువ కావాలి సార్, మాకు ఇవి కాకుండా ఎక్కువ కావాలంటే ఇవి ఎనఫ్. ఎవరి ఎగ్జామ్స్ కి ఇటు సెంట్రల్ యూనివర్సిటీ వరకు దిస్ ఈస్ ఎనఫ్, దిస్ ఆర్డర్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. సో యూ క్యాన్ మీరు ఎలాగో గుర్తు పెట్టేసుకోండి ఇవి ఆర్డర్. అలా కాకుండా మొత్తం లైగండ్స్ చెప్పండి సార్ అంటే ఇవన్నీ టోటల్ లైగండ్స్ అండి. అదే ఆర్డర్ నేను సింపుల్ చేసి పెట్టాను. లేకపోతే మనకి కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ట్రాన్సిస్టర్ చూద్దామండి. ఇక్కడ మనం ఆల్రెడీ 4 క్లోరిన్లు ఉన్నాయండి. NH3 చర్య పొందించామండి. ఫస్ట్ ఒక క్లోరిన్ NH3 వచ్చిందండి. ఇంతవరకు ఈ కాంప్లెక్స్ చూస్తే సిమిట్రిక్. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 Cl లోనే ఒక NH3 ఉంది. సో ఇట్ ఈజ్ ఎసిమెట్రిక్ కాంపౌండ్. ఇది సిమిట్రిక్ గా ఉంది. సో ఏ Cl తీసినా ఒకటే. వన్స్ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత NH3 ఇప్పుడు ట్రాన్స్ ఎఫెక్ట్ అప్లై అవుతుందండి. నెక్స్ట్ ఇన్కమింగ్ లైగండ్ ఏంటంటే NH3 అండి. సో NH3 మనం యాడ్ చేయాలండి. వన్స్ NH3 స్ట్రాంగ్ అయితే ఎదురుగా లేదు. సో దీన్ని వినిపించట్లేదు నాయన. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే సార్, ఇందాక కనిపించలేదు కూడా, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే సార్, క్లియర్ గా ఉంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది, క్లియర్ గా ఉంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. చెప్పేస్తాను చూడండి. ట్రాన్స్ లైగండ్ చూసుకుంటే మనకి NH3 మైక్స్ ఆఫ్ చేసేయండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే Cl స్ట్రాంగ్ లైగండ్ అండి. సో మనకి ఇక్కడ Cl లేపలేదు, ఇది ఈ Cl ఎగిరిపోతుందండి, మనకి సిస్ ఐసోమర్ వస్తుందండి. లేకపోతే NH3 గ్రూప్స్ ఆల్రెడీ ఉన్నాయి. వన్స్ ఒక Cl మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇది Cl అనేది మనకి స్ట్రాంగ్ లైగండ్. ఆపేసేయండి మైక్స్. హలో వినిపిస్తుందా బాబు? హలో వినిపిస్తుంది సార్, క్లియర్ గానే ఉంది సార్. మైక్స్ ఆపేయండి. ఓకే నెక్స్ట్ చూడండి,
ఇది క్లోరిన్ అండి. మనం ఇక్కడ క్లోరిన్ ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ స్టెప్ లో. వన్స్ క్లోరిన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత NH3 కంటే క్లోరిన్ మోర్ ట్రాన్స్ డైరెక్టింగ్ ఏబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి NH3ని ఇది లేపేస్తుందండి. తర్వాత మనం రియాక్షన్ చేస్తే అప్పుడు మనకి ఏమొచ్చేస్తుందంటే ట్రాన్స్ కాంప్లెక్స్ వస్తుందండి. మనకి ఈ కాంప్లెక్సే క్యాన్సర్ లో వాడుతామండి. మనం సాధారణంగా ఈ కాంప్లెక్స్ మనం తయారు చేయాలంటే సిస్ ప్లాటిన్ కాంప్లెక్స్ మనం ఎలా తయారు చేస్తాము అంటే, మనము ఈ ప్లాటినం 4 ఉన్నటువంటి 4 క్లోరిన్లు ఉన్నటువంటి కాంప్లెక్స్ తీసుకొని మనం చేస్తే మనం ఇది క్యాన్సర్ డ్రగ్ అండి. ఇది సిస్ ప్లాటిన్ అంటాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యూర్ ద క్యాన్సర్ అండి ఇది. సో మనం క్యాన్సర్ ట్యూమర్స్ ని మనం తగ్గించవచ్చు ఈ డ్రగ్ ను ఉపయోగించి. సిస్ ప్లాటిన్ అంటాం. లేకపోతే మనం కాంపోజిషన్ మనకు తెలుసండి. కాంపోజిషన్ మనం జాబ్స్ పద్ధతిలోను, అలాగే మోల్ రేషియో పద్ధతిలోను, అలాగే పొటెన్షియోమెట్రిక్ పద్ధతిలో ఉపయోగించి ఒక కాంప్లెక్స్ యొక్క కాంపోజిషన్ డిటర్మిన్ చేయొచ్చు. డిటర్మినేషన్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ ఏ మెటల్ బై జాబ్స్ మెథడ్, మోల్ రేషియో మెథడ్, పొటెన్షియల్ మెథడ్స్. లేకపోతే డిస్టార్షన్ ఉంది. సో డిస్టార్షన్ కాంప్లెక్స్ ఏంటంటే, ఇది మీకు కొద్దిగా మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఈ డిస్టార్షన్ కాంప్లెక్స్. ఎందుకంటే ఫ్రీ మైండ్ ఉండాలి దీన్ని డిస్కస్ చేసినప్పుడు. నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం డిస్టార్షన్ కాంప్లెక్స్. ఇక ఆర్గనో మెటాలిక్ కాంపౌండ్స్ మనం డిస్కస్ చేసేద్దామండి. ఆపేద్దామా చెప్దామా కంటిన్యూ చేద్దామా స్టూడెంట్స్? కంటిన్యూ చేసేద్దాం. ఓకే మ్యూట్ యువర్ మైక్. 5 minutes లో అయిపోతుంది. 5 to 10 minutes. ఓకే, సో ఆర్గనో మెటాలిక్ కాంపౌండ్స్ అండి నెక్స్ట్ ది. దీన్ని మనం ఏమంటామంటే OMC కాంపౌండ్స్ అంటాం. ఆర్గనో మెటాలిక్ కాంపౌండ్స్ ఇవి ఏంటంటే మెటల్ ఆటం అండి. మెటల్ డైరెక్ట్లీ బాండ్ విత్ హైడ్రోకార్బన్ అండి. HC అంటే హైడ్రోకార్బన్ తో ఉంటే దోస్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆర్గనో మెటాలిక్ కాంపౌండ్స్ అండి. దోస్ కాంపౌండ్స్ డైరెక్ట్లీ బాండ్ విత్ ద హైడ్రోకార్బన్, దోస్ కాంప్లెక్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆర్గనో మెటాలిక్ కాంపౌండ్స్ అంటాం. ఇక్కడ హైడ్రోకార్బన్ ఏదైనా అవ్వచ్చు. ఇథైల్, మెథైల్, ప్రొపైల్, వెనైల్, ఎస్క్లైడ్స్ ఇవన్నీ కూడా అవ్వచ్చు అండి. ఇకపోతే మనం చెప్పాం మెటల్ ఇక్కడ కండిషన్ ఏంటంటే, మెటల్ కార్బన్ కంటే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉండాలండి. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ మెటల్ ఆల్వేస్ లెస్ దాన్ ది కార్బన్. అయితే అటువంటి వాటి మనం ఆర్గనో మెటాలిక్ కాంపౌండ్స్ అంటాం. అయితే మెటలే ఉండక్కర్లేదు, నాన్ మెటల్స్ కూడా ఉండొచ్చు ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉన్నటువంటివి. టిన్ను, బోరాను ఇటువంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెటల్స్ రాసాము. లిథియం, మెగ్నీషియం, జింకు, కాడ్మియము, ఇంకేమేమి రాసుకోవచ్చు అండి. చాలా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని రాయించండి. ఇవన్నీ కూడా మనకు ఫామ్ చేస్తాయి. అయితే ఇది ఆర్గనో మెటాలిక్ సమ్మేళనమా అంటే చూడండి, దీని పేరు సోడియం ఎసిటేట్ అండి. ఇది ఆర్గనో మెటాలిక్ సమ్మేళనం కాదు. ఎందువలన? సోడియం నాట్ డైరెక్ట్లీ బాండ్ విత్ హైడ్రోకార్బన్ చైన్. హైడ్రోకార్బన్ బాండ్ ఫామ్ చేయలేదు సోడియం, సో కాదు. ఇక చూస్తే ఇది కూడా కాదు. ఇది మనం ఇక్కడ డైరెక్ట్ గా ONA, ఇది ఎథైల్ సోడియం ఎథాక్సైడ్, ఇది కూడా ఆర్గనో మెటాలిక్ సమ్మేళనం కాదు. ఇది మనకి సోడియం థయో ఆల్కహాల్, ఇది కూడా మనకు కాదు. సోడియం ఆల్కైల్ గ్రూప్ తో డైరెక్ట్ గా బాండ్ ఫామ్ చేయాలి. ఇక ఇది చూసుకుంటే ట్రై మెథాక్సీ బోరేన్, ఇది కూడా ఆర్గనో మెటాలిక్ సమ్మేళనం కాదు. ఎందుకంటే మెథైల్ గ్రూప్స్ డైరెక్ట్ గా బోరాన్ తో ఉంటే ఇక్కడ చూస్తే ఇది మన ఆర్గనో మెటాలిక్ సమ్మేళనం అండి. ఇక్కడ మనకి ఆర్గనో మెటాలిక్ బాండ్ ఉంది చూడండి. మెటల్ డైరెక్ట్లీ బాండ్ విత్ హైడ్రోకార్బన్, ఇక్కడ మెథైల్ గ్రూప్ హైడ్రోకార్బన్ పార్ట్. సో అది అవుతుంది. మనం ఎక్కువగా మన ఆ రియేజెంట్ మనం ఎక్కడో వాడుతాం. ఎక్కడంటే సాధారణంగా సుజుకి కౌప్లింగ్ రియాక్షన్ లో మనం కస్టల్ కెమిస్ట్రీ చదువుతారు. సుజుకి కౌప్లింగ్ రియాక్షన్ లో మనం ఇది వాడుతామండి, బోరాన్ రియేజెంట్. సో దీన్ని మనం ఏమంటామంటే బోర్నిక్ ఎస్టర్ అంటాం. ఇక్కడ OH గ్రూప్స్ ఉంటే బోర్నిక్ యాసిడ్ అని పిలుస్తాం. లేకపోతే ఇక్కడ నిటిల్ టెట్రా కార్బన్, ఇది ఆర్గనో మెటాలిక్ సమ్మేళనం కాదండి. ఇక ఆర్గనో మెటల్ గ్రెగ్నార్డ్ కారకం అంటాం, CH3MgPr ని. ఇక ఆల్కైల్ లిథియం, ఇది కూడా ఆర్గనో మెటాలిక్ సమ్మేళనమే. ఇది డైమెథైల్ జింక్, ఇది కూడా ఆర్గనో మెటాలిక్ సమ్మేళనమే. మెటల్ డైరెక్ట్ బాండ్ విత్ హైడ్రోకార్బన్. సో ఇది మనకి దీన్నే TEL అంటామండి, టెట్రా ఎథైల్ లెడ్, యాంటీ నాకింగ్ ఏజెంట్ ఇన్ పెట్రోల్ అండి. సో దీన్ని TEL అంటాం, టెట్రా ఎథైల్ లెడ్ అంటాం. సో ఇది కూడా మనకి ఆర్గనో మెటాలిక్ సమ్మేళనం అండి. OMC కాంపౌండ్ అంటాం సింపుల్. లేకపోతే మనకి ఆర్గనో మెటాలిక్ కాంపౌండ్స్ చూస్తే టైప్స్ చూస్తే మనకి 3 types గా ప్రధానంగా చెప్పొచ్చు. అయానిక్ OMC కాంపౌండ్స్, అలాగే కోవలెంట్, అలాగే పై బాండింగ్ ఆర్గనో మెటాలిక్ కాంపౌండ్స్. మరి అయానిక్ అంటే మీకు తెలుసు, ఎలక్ట్రో పాజిటివ్ మెటల్స్ జనరల్ గా ఫామ్ చేస్తాయి. ఎలక్ట్రో పాజిటివ్ మెటల్స్ ఏమిటంటి? లిథియము, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ మనకి అయానిక్ ఫామ్ చేస్తాయి.
ఉదాహరణకి మనం ఒకటి రాసామండి, ఒక ట్రైఫెనైల్ సోడియం ట్రైఫెనైల్ మీథేన్ అంటాం. సో అలాగే ఎస్టిలైడ్స్, కాల్షియం ఎస్టిలైడ్, సోడియం ఎస్టిలైడ్స్ ఇవన్నీ కూడా మనకి అయానిక్ ఓఎంసి కాంపౌండ్స్. ఇవన్నీ కూడా వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి, సాల్యుబుల్ ఇన్ వాటర్. సో అలాగే మోర్ ఎలక్ట్రో పాజిటివ్ మెటల్స్ దీన్ని ఫామ్ చేస్తాయి. ఇక కోవలెంట్ ఓఎంసి కాంపౌండ్స్ చూస్తే ఇవి నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఫామ్ చేస్తాయి. సాధారణంగా మెటలాయిడ్స్ ఫామ్ చేస్తాయి. మెటలాయిడ్స్ అంటే మీకు తెలుసు కదా, ఇవి మనకి ఏంటంటే మెటలాయిడ్స్ మీన్స్ ఏంటంటే సెమీ కండక్టర్స్ మనకి ఫామ్ చేసే సెమీ కండక్టర్ ఎలిమెంట్స్ ఇవి. సో ఇవన్నీ కూడా టిన్ను, ఆంటిమోని, లెడ్ ఇటువంటివన్నీ చెప్తాను. సిలికాను, జెర్మేనియము, గాలియము ఇవన్నీ కూడా మనకి మెటలాయిడ్స్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి. అంటే అర్థం ఏంటంటే మెటల్ కార్బన్ బాండ్ అయానిక్ నేచర్ ఉంటే, అంటే ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అయానిక్. అలా కాకుండా ఎలక్ట్రాన్ డిఫరెన్స్ తక్కువ ఉందనుకోండి, అటువంటి వాటిని మనం కోవలెంట్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి ఈసారి. ఇకపోతే పై బాండింగ్ ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవే మనకి ఎగ్జామ్ లో పడతాయి. సో ఇది మీద ఫోకస్ చేయాలి. ఈ ట్రాన్సిషన్ మెటల్స్ మెయిన్ గా ఈ పై బాండెడ్ ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయండి. అందులో ఎగ్జాంపుల్ ఫెర్రోసిన్ అండి. ఫెర్రోసిన్ అంటే మీకు తెలుసు, Fe(C5H5) ట్వైస్ అండి. సో ఇక్కడ మనం ఎప్టాసిటీ కూడా రాయొచ్చండి. ఈ సైక్లోపెంటాడైనైల్ యానయాన్ ఉంటుంది, N5 ఉంటుంది. సో మనకి ఐరన్ తో 5 బాండ్స్ మనకి ఆ మొత్తం ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఇది మనం ఇది కూడా కట్టొచ్చు అండి. దీనికి కూడా ఇది కూడా ఈఏ అని విలువ కట్టొచ్చు. విలువ కట్టినప్పుడు కార్బన్ 26. సో దీనికి మనం న్యూట్రల్ గా దీన్ని భావిస్తే టోటల్ గా 2 × 5 ఎలక్ట్రాన్స్ వస్తాయండి. 5 ఎలక్ట్రాన్స్ ఇస్తుందండి ఒక్కొక్కటి. అలాంటివి 2 ఉన్నాయి కదా, 2 × 5 అండి. ఒక్కొక్కటి 5 ఎలక్ట్రాన్స్ ఇస్తుందండి. ఇది మనకి పెంటాడెంటెడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో టోటల్ గా 36 వచ్చేస్తుందండి. ఫెర్రోసిన్ ఆల్సో ఒబేస్ ఈఏఎన్ రూల్ అండి. ఇకపోతే డైబెంజీన్ క్రోమియం అండి. 2 బెంజీన్ రింగ్స్ క్రోమియం ఉంటుందండి. ఇక జీసెల్ సాల్ట్ అండి. ఇక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్స్ కూడా నేను ఇచ్చానండి, కష్టపడి రాశాను కానీ. సో ఇది మనకి చూడండి ఇక్కడ చక్కగా ఇచ్చాము. సో ఇది మనకి ఫెర్రోసిన్ యొక్క స్ట్రక్చర్. అలాగే డైబెంజీన్ క్రోమియం యొక్క స్ట్రక్చర్ ఇది. దీన్నే జీసెల్ సాల్ట్ అంటామండి. ఖచ్చితంగా తీరుతాయండి. ఈ 3 బిట్లో 2 బిట్స్ పడతాయి. సో 2 బిట్స్ పడతాయి రెండిట్లో. మీరు కొద్దిగా ఫోకస్ చేయండి. ఏవేవి అంటే ఇదే, ఈ 2 పడతాయి. ఇది ఫెర్రోసిన్ మీద క్వశ్చన్ పడుతుంది. అలాగే జిసెల్ సాల్ట్ అంటాం, జైసీ సాల్ట్ అంటాం. జైసీ సాల్ట్, జిసెల్ అనకూడదు, జైసీ సాల్ట్ అని పిలుస్తాం. KPTCl3NC2H4 ఎథిలిన్ మాలిక్యూల్ అంటాం. ఇది పై బాండింగ్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. మీకు ఆల్రెడీ C5H5 అంటే సైక్లోపెంటాడైనైల్ యానయాన్ అండి ఇది. సో ఇది కార్బన్, సైక్లోపెంటాడైన్ యానయాన్ అండి. టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కానీ ఇవి మనం రాస్తాం. నెగిటివ్ చార్జ్ తీసేయాలి. యాక్చువల్ గా ఆక్సిడేషన్ సంఖ్య తీసివచ్చు. 6తో రాసామనుకోండి -2 చేయాలి, లేదంటే చేస్తాం. మరి ఇందులో ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనం కట్టొచ్చండి. Fe2+ లో ఉంటుందండి ఆక్సిడేషన్. సో ఈ విధంగా మన జీసెల్ సాల్ట్ ఇవన్నీ కూడా పడతాయి. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి RLI మీద అప్లికేషన్స్ పడతాయండి. మనం వాటర్ తో కానీ, ఆమ్లంతో కానీ, ఎస్పిన్ తో కానీ, అలాగే యాసిడ్స్ తో కానీ, అంటే RCOOH తో కానీ, లేదా RNH2 తో కానీ, అంటే ప్రోటాన్ యాక్టివ్ ప్రోటాన్స్ తో మనం ఇస్తే మనం చర్య పొందుతుందండి. ఇందులో ప్రోటాన్ తీసుకుంటుందండి. R- లిథియం ప్లస్ కాబట్టి. సో ఈ R- ఇందులో ప్రోటాన్ తీసుకుని మనకి హైడ్రోకార్బన్స్ ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి. మనం అదే CH3Li అనుకోండి, మనకి ఏమి ఇచ్చేస్తుందండి, వాటర్ తో కానీ యాక్టివ్ హైడ్రోజన్స్ ఏముంటాయతో ఇదేమో మీథేన్ ఇచ్చేస్తుందండి CH3Li అయితే. సో ఇక్కడ ఇక్కడ R కాబట్టి RH వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇకపోతే ఫార్మాల్డిహైడ్ తో చర్య పొందిస్తే మనకి RLI ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఇస్టాల్డిహైడ్ అయితే సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. హిస్టోన్స్ అయితే టెర్షరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఇక CO2 తో చర్య పొందిస్తే RLI యాసిడ్స్ ఫామ్ చేస్తుంది. అదే పిరిడిన్ తో చర్య పొందిస్తే 2 ఆల్కైల్ పిరిడిన్స్ వస్తాయి. ఆల్రెడీ మీరు సెమిస్టర్ 5 హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీలో పేపర్ 6 లో చదివి ఉంటారు. పిరిడిన్ తో RLI చర్య పొందిస్తే 2 ఆల్కైల్ పిరిడిన్ వస్తుంది. సో ఇందులో మనకి వెరీ ఇంపార్టెంట్ ఈ 3 బిట్లు. ఒక బిట్ మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ చెప్పినప్పుడు కూడా చెప్తాం. ఇవి ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కహాల్ లో చెప్పినప్పుడు ఇవి వస్తాయి. ఫార్మాల్డిహైడ్ అయితే ప్రైమరీ, అసిటాల్డిహైడ్ సెకండరీ, ఇదైతే టెర్షరీ. అంటే కీటోన్స్ అనమాట. దాంట్లో ఎసిటోన్ అంటే కీటోన్.
ఇకపోతే ఆర్ఎంజిఎక్స్ కూడా మనకి ఆర్గనోమెటాలిక్ సమ్మేళనం అండి. దీన్ని మనం గ్రెగ్నార్డ్ రియేజెంట్ అంటాం. ఆర్ఎల్ఐని సూపర్ గ్రెగ్నార్డ్ రియేజెంట్ అని అనుకుంటాం. సో దీనికి సేమ్ ఫార్మాల్డిహైడ్ ఎసిటాల్డిహైడ్ తో సేమ్ వస్తాయి. ఆర్ఎల్ఐకి దీనికి సేమే. ఇక యాక్టివ్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి వాటితో చర్య పొందించిన కూడా హైడ్రోకార్బన్స్ వస్తాయి. హైడ్రోకార్బన్స్ హెచ్సి అంటాం. ఇకపోతే CO2 తో చేస్తే డిఫరెంట్ అండి, డిఫరెంట్ ప్రోడక్ట్ వస్తుందండి. ఏమొస్తుందంటే కీటోన్ వస్తుందండి. అక్కడ ఏమొచ్చిందంటే ఆర్ఎల్ఐ అయితే యాసిడ్ వచ్చిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే యాసిడ్ తో ఆర్ఎల్ఐ తో చేస్తే యాసిడ్ వచ్చింది. అదే ఇక్కడికి వచ్చేటప్పుడు కీటోన్ వస్తుందండి. అదే పిరిడిన్ తో చర్య పొందించామనుకోండి, పిరిడిన్ తో ఈ ఆర్ఎంజిఎక్స్ ని 2 ఆల్కైల్ పిరిడిన్ ఏర్పాటు చేయదండి, కానీ ఆర్ఎల్ఐ మాత్రం ఫామ్ చేస్తుందండి. అదే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎల్ఐ అండ్ ఆర్ఎంజిఎక్స్. ఆర్ఎంజిఎక్స్ కి ఎండ్ రియాక్షన్ ద్వారా మనం చెప్పొచ్చు తేడా. పోతే యూజెస్ చెప్పామండి. యూజెస్ ఏం చెప్పామంటే ఆల్రెడీ జగ్రనట్ట క్యాటలిస్ట్ పొలిమరైజేషన్ లో మనం వాడతాము. ఎందుకోసం అంటే HDPE తయారు చేయడానికి, హై డెన్సిటీ పాలిఎథిలిన్ తయారు చేయడానికి. లేకపోతే విల్కిన్సన్ క్యాటలిస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే రోడియం కాంప్లెక్స్, ట్రిస్ ట్రైఫెనైల్ పాస్పిన్, ఇక్కడ పి మిస్ అయిపోయింది. రోడియం కాంప్లెక్స్ ఎలా ఉంటుందంటే EPH3 ట్రైస్. రాసినప్పుడు ఎలా చదవాలంటే IUPAC నేమ్ కూడా అడుగుతాడు. ఫ్లోరో ట్రిస్ 3 ఉంటే ట్రిస్ ట్రైఫెనైల్ పాస్పిన్ రోడియం 1 అంతే. రోడియం 1 ఫ్లోరో ట్రిస్ ట్రైఫెనైల్ పాస్పిన్ రోడియం 1. ఇక దీని TEL అని ఒకటి చెప్పాం, ఇందాక చెప్పాం. లెడ్ అంటే PB, లెడ్ ని మనం PB తో సూచిస్తాం. ఎథైల్ గ్రూప్స్ 4 ఉంటాయండి, 4 ఎథైల్ గ్రూప్స్. టెట్రా ఎథైల్ లెడ్, ఇట్స్ యాంటీ నాకింగ్ ఇన్ పెట్రోల్ అండి. సో దానికి మనం వాడతామండి. లేకపోతే నెక్స్ట్ ది. సో ఇక్కడతో అయిపోయిందండి మన ప్రెజెంటేషన్. ఓకే స్టూడెంట్స్, మీకు చక్కగా ఇవన్నీ కూడా చక్కగా అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. సో మరి మనం రేపు క్లాస్లో, టుమారో క్లాస్లో మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీ 100 బిట్స్ మనం చేద్దామండి రేపటి క్లాస్లో. రేపు మన క్లాస్ ఉంది 78, మీరు అందరూ కూడా అటెండ్ అవ్వాలి. 6:55కే మీరు అటెండ్ అవ్వాలి. మీకు 100 బిట్స్ మనం చేద్దాం రేపు. దీంతో కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఏ బిట్ ఇచ్చినా మీరు చేసేయగలరు. 20 మార్క్స్ వస్తాయి మీకు. ఆల్రెడీ ఈ వీడియో కూడా మీకు రికార్డ్ అయ్యింది కాబట్టి మీకు డౌట్ వస్తే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మన టీచ్మెంట్ యాప్ లో ఉంటుంది. మీకు సర్క్యులర్ చార్ట్ లో మీకు నేను రాస్తాను, ఏ రోజు ఏ క్లాస్ ఉందో. టీచ్మెంట్ యాప్ లో మీరు చూసుకోండి. చార్ట్ లో మీకు నోటీస్ బోర్డ్ లాంటిది అది. అలాగే ఇమేజెస్ ఇవన్నీ కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. అందులో లింక్స్ పెడతాను, మీరు చెక్ చేసుకోండి, అవి మీరు ఫాలో అవ్వండి. సో మరి క్లాస్ ఇక్కడతో ఆపేద్దాం మరి స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్ సార్. ఓకేనా మరి? క్లాస్ అర్థమైంది కదా? క్లాస్ చక్కగా అర్థమైంది కదా? సో మీరు కొద్దిగా చదువుకుని వస్తే తల్లి అన్ని చక్కగా అర్థమవుతాయి తల్లి. ఈ పీపీటీస్ ఈ విధంగా ఉంటుంది. నేను కొద్దిగా దీన్ని పెన్ కొంటాను దానికి రాయడానికి, ఇంకా బాగా క్లియర్ గా ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ మనం అన్ని చెప్పాము. మిగతా స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వాలి. మనకి చాలా మంది ఎన్రోల్ అయ్యారు కానీ అంతమంది అటెండ్ అవ్వలేదు. సో మీరు కంటిన్యూ అవుతారు కదా? ఇక ఎవరైనా ఉంటే చెప్పేసేయండి. సార్ ట్యూస్డే క్లాస్ రికార్డ్ లేదు తల్లి, PDF ఉంది తల్లి, మీకు పంపిస్తాను. అమ్మా నీకు పంపిస్తాను PDF, అందులో మీకు అన్ని ఉంటాయి మొత్తము. ఆ క్లాస్ రికార్డ్ చేయలేదు, ఈ క్లాస్ రికార్డ్ అవుతుంది, అది మర్చిపోయాం రికార్డ్ చేయడం. సార్ నాకు కూడా పంపించండి సార్. ఓకే ఓకే, ఎవరు గ్రూప్ లో పెట్టేయండి సార్. ఆల్రెడీ గ్రూప్ లో ఉంది తల్లి. మేము గ్రూప్ అంటే ఈ రికార్డ్ అయింది ఎప్పుడైనా వినుకోవచ్చు సార్? ఉంటది, గ్రూప్ లో ఉంటది, టీచ్మెంట్ యాప్ లో ఉంటుంది, వినుకోవచ్చు. థాంక్యూ. ఓకే తల్లి, ఓకే తల్లి, అందరికి బాయ్. ట్యూస్డే క్లాస్ PDF గ్రూప్ లో పెట్టరా సార్ ప్లీజ్? టీచ్మెంట్ యాప్ లో ఉంది, గ్రూప్ లో కూడా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే తల్లి. ఓకే సార్. యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. సార్ వాట్సాప్ గ్రూప్ ఉంది సార్. వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎవరెవరికైతే యాడ్ చేయాలో టీచ్మెంట్ లో చాట్ లోకి వెళ్ళి నెంబర్ పంపించండి, యాడ్ చేసేస్తాను. ఓకే సార్. ఓకే, లేదా నా నెంబర్ రాసుకోండి, 960-325-9676. 325 నా నెంబర్ రాసుకోండి ఆయన. మీకు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. 960-325
9676. ఓకే సార్. ఈ నెంబర్ నా నెంబరు, మీరు నోట్ చేసుకోండి. వాట్సాప్ పెడితే నేను పెడతాను. ఓకేనా మరి అందరికి? బాయ్ మరి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ బాయ్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ సార్. బాయ్ బాయ్.